జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. భగవంతుడు విద్యని మనకు తెలియజేశాడు. విద్య అంటే వేదం. ఏం తెలుసుకుంటాం వేదం ద్వారా? భగవంతుడు ఎలా ఉన్నాడు అని చెప్పడం మొదటి ఉద్దేశం. వేదం యొక్క మొదటి ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు అని చెప్పడం. ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలనే మనము అనేక చోట్ల విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, మణిద్వీపము అన్నింటి లోపల కూడా భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక ఈ వేదంలోనే మనము ఎలా నడుచుకోవాలి, మనము ఏమి తెలుసుకోవాలి అంటే భగవంతుడిని చేరుకోవడానికి, అనగా మోక్షాన్ని సాధించడానికి మనము మన జీవితంలో ఎలా ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాలు ఓకే, కానీ ధర్మార్థ కామ మోక్షాలలో సాధించడానికి గృహస్థాశ్రమం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఈ గృహస్థాశ్రమంలో ఏం చేస్తాము? ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తూ చక్కటి ఆదాయాన్ని, ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని, ధర్మబద్ధమైనటువంటి కామమును అంటే కోరికలను, బంగళాలు, కారులు, వస్తువులు, భార్య, పిల్లలు, భర్త, సమాజము, ఇవన్నీ. కాబట్టి గృహస్థాశ్రమం యొక్క ధర్మాలు ఎక్కువ. అయితే గృహస్థాశ్రమం గొప్పది కదా, జీవితం అంతా నేను గృహస్థుగా ఉంటానంటే మళ్ళీ అది తప్పే. చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది కాబట్టి నేను జీవితం అంతా గృహస్థుడిగా ఉండిపోతాను. అది తప్పు. గృహస్థాశ్రమం అనేటటువంటిది మన తెల్ల జుట్టు వచ్చి మన శరీరంలో మార్పులు వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవాలి. మనం ఎవరమి, ఎందుకు వచ్చామో, ఎక్కడికి వచ్చామో అనే విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా వానప్రస్థ సన్యాసాలలో తెలుసుకుంటాం. గృహస్థుగా ప్రతి వ్యక్తి చేయవలసింది ఏంటి, ఒక వ్యక్తి ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా ఉంటాడు అని తెలియజేసేటటువంటిది యక్ష ప్రశ్నలు. కాబట్టి మహోన్నతమైనటువంటివి యక్ష ప్రశ్నలు. బహుశా యక్ష ప్రశ్నలలో ఉన్నటువంటి ధర్మం ఇంకెక్కడా లేదు. మనకు రకరకాల నీతి సూత్రాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే విదురనీతులు, సనత్ సుజాతీయం, అనుశాసనిక పర్వం, శాంతి పర్వం ఎన్నో ఉన్నాయి. ధర్మాన్ని బోధించేవి లెక్కలేనన్ని. అయితే గృహస్థు ధర్మాలను మాత్రం బోధించేది ఒక్క యక్ష ప్రశ్నలు మాత్రమే. కాబట్టి యక్ష ప్రశ్నలు అనేటటువంటిది పంచమ వేదమైనటువంటి మహాభారతంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకుంది. దాన్ని గత 22 వారాలుగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. 22 వారాలుగా సుమారు 15 ప్రశ్నలు, 20 ప్రశ్నలను తెలుసుకున్నాము. ఒక్కొక్క ప్రశ్నలో మళ్ళీ 4 భాగాలు చొప్పున. అందులోపల ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నాం. నిజంగా ఇది కదా జీవితం అంటే. ఇన్ని రోజులు మనము జీవిస్తున్నటువంటి జీవితం ఏమిటి, అసలు జీవిత సత్యం ఏంటి, మనం జీవితంలో పాటించవలసినటువంటి ధర్మం ఏమిటి, ఎలా ఉంటే ప్రకృతి యొక్క గమనానికి అనుగుణంగా వెళ్తాము. ప్రతి ఒక్కరూ కూడా ఉల్లంఘించలేనటువంటి ఈ శాసనానికి అనుకూలంగా నడవాలి. ప్రకృతి ధర్మానికి అనుకూలంగా వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రకృతి ధర్మాలకు మనం అనుకూలంగా వెళ్ళమో అప్పుడే మనకు వ్యతిరేకత ఎదురవుతుంది. అప్పుడే మనకు లోపల బాధలు, కష్టాలు, గొడవలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. మనలోని ఈ గొడవలు ప్రారంభమవ్వకుండా ఉండాలి అంటే ధర్మమేది, అధర్మమేది అనేది తెలుసుకోవడం తప్పనిసరి. అయితే ప్రతి ఒక్కరూ కూడా నేను ధర్మంగానే ఉంటాను అని అనుకోవడం సమంజసమే. కానీ వారి ధర్మానికి ఎవరు ఇది ధర్మము, ఎవరిది అధర్మము అని చెప్పేది? ఆ ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఆ ప్రమాణమే యక్ష ప్రశ్నలు. అటువంటి మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నల లోపల
మనం ఈరోజు క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నాము. గత వారం లాగానే ఈసారి కూడాను 4 టీమ్స్ ఉన్నాయి. 4 టీమ్స్ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు అందరూ. ఒక్కసారి నేను స్కోర్ బోర్డు ప్రిపేర్ చేస్తాను, లైన్లో ఉండండి అందరూ. నేను మర్చిపోయాను స్కోర్ బోర్డు తయారు చేయాలని. ఎక్కడుందబ్బా? వండర్ఫుల్. లాస్ట్ టైం సీక్వెన్సేనా, ఇవాళ మనకేమన్నా సీక్వెన్స్ మారిందా? పుష్కరాక్ష, పద్మనాభ, పరమాత్మ, ప్రభవ. మూడవది ప్రభావ ఉండింది, ఇప్పుడు 4కి వెళ్ళిపోయింది. ఓకే, ఫస్ట్ పుష్కరాక్ష. ఆగండి, ఫస్ట్ అయ్యో అవును, ఈసారి మారుస్తున్నాను కదా. లాస్ట్ టైం మళ్ళీ అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది? ఫస్ట్ టైం పుష్కరాక్ష ఫస్ట్. రెండోది ఏంటి? పరమాత్మనా? మూడోది ఏంటి? మీ అందరి వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుందా? నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరిది బ్రేక్ అయితే గూగుల్ మీట్ పంపిస్తాను లింకు. ఇంకా బ్రేక్ అవుతూనే ఉందా? గూగుల్ మీట్ జాయిన్ అవుతారా? మాట్లాడండి సార్, వినిపిస్తుందో తెలుసు సార్. గూగుల్ మీట్ జాయిన్ అవుతారా? ఓకే సార్, ఇప్పుడు వాయిస్ బాగానే వస్తుంది సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడైతే బాగానే ఉందా? ఎమర్జెన్సీ బాగానే ఉందా? ఓకే సార్, ఇప్పుడు ఓకే అండి. పుష్పవతి గారు తర్వాత పద్మప్రియ గారు అందులో జాయిన్ అయినట్టున్నారు. మణి గారు డౌన్ పెడుతున్నారు. మణి గారికి ఆ లింక్ నేను ఓపెన్ చేస్తే రాలేదు సార్. ఆస్క్ అంటే హోస్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, చాలా సేపు దాకా రాలేదు సార్. ఏమైంది? జీమెయిల్ ది లింక్ గూగుల్ మీట్ రాలేదు సార్. జాయిన్ అవ్వడానికి ఆస్క్ టు జాయిన్ అని వస్తుంది కనెక్షన్. అది ఓకే, మీరు అసలు లింక్ మీద క్లిక్ చేయండి. ఆస్క్ టు జాయిన్, నో ప్రాబ్లం. అది ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎవరు లేరు కదా అందులో, గ్రూప్లో ఎవరు లేరు కదా? డౌన్ పెడుతున్నారు సార్ మణి గారు. ఇక్కడ వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి. కానీ ఇంకా కొంతమంది జాయిన్ వెళ్ళిపోయినట్టున్నారు కదా. మణి మేడం డౌన్ పెట్టారు. వినిపిస్తుంది సార్. అదే కొంతమంది మిస్ అయ్యారు కదా, అందుకోసము. సార్ బ్రేక్ అవుతోంది సార్. గూగుల్ లింక్ మేలేమో సార్. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? ఇంకా గూగుల్ కూడా సరిగ్గా రావట్లేదు సార్. మాకు బాగుంది సార్. నా వాయిస్ వినిపిస్తోందా? మైక్ టెస్టింగ్ 1 2 3. వినిపిస్తోంది సార్. కానీ మణి గారు డౌన్ పెడుతున్నారు. మణి గారు అసలు లేరు, గ్రూప్ లో ఉన్నారా?
ఆవిడకి రావట్లేదు. ఆవిడ జాయిన్ అవ్వండి. మణిగారు ఇప్పుడు గ్రూప్లో జాయిన్ ఉన్నా అయిపోయింది మణిగారు. గూగుల్ మీద ప్రయత్నిస్తుందేమో సార్. గూగుల్ మీట్ ప్రయత్నిస్తుందేమో. ఫోన్ చేయండి మణిగారు మేడం ఫోన్ చేయండి. సరే గూగుల్ మీట్ పెడుతున్నాను. లింక్ పెట్టినారేమో సార్. గూగుల్ మీట్ లింక్ పెట్టినారేమో సార్ అప్పుడే. ఇప్పుడు పెట్టనా? మళ్ళీ పెట్టనా? ఇందాక అది తీసేసాను, ఇప్పుడు మళ్ళీ పెట్టనా? పెట్టారు. ఇది బాగుంది కదా అని ఆలోచిస్తున్నా. కొంతమందికి మధ్యలో ప్రాబ్లం వస్తుంది కదా, కొంతమందికి బాగుంది, అప్పుడప్పుడు కొంతమందికి ప్రాబ్లం వస్తుంది. అందుకే సార్ గూగుల్ మీట్ పెడతా అంటున్నప్పుడు పెట్టనిద్దాం కదా, మళ్ళీ మధ్యలో ప్రాబ్లం అయితే కష్టం కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇందులో? 45 మంది. ఓకే, చక్రలక్ష్మి గారు ఒకసారి మణిగారికి కాల్ చేసి జాయిన్ అవ్వమనండి, క్లియర్గా ఉంది. అదే చూస్తాను మేడం, చూస్తాను. లేదు లేదు, ఇందులో జాయిన్ అయిపోండి. అందరూ కూడా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. గూగుల్ మీట్, అందరూ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. హలో, గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. నేను ఇది ఇందులోంచి ఎగ్జిట్ అయిపోయి గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో మెసేజ్లు చూస్తూ ఉండండి రెగ్యులర్గా. గూగుల్ మీట్ జాయిన్ అవ్వండి. పెడుతున్నాను. అందరూ గూగుల్ మీట్ జాయిన్ అవ్వండి. నేను గూగుల్ మీట్ లింక్ పెడుతున్నాను. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఒక్కసారి కనెక్ట్ అయింది సార్. ఒక్క నిమిషం, ఇది హోస్ట్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తాను. ఓపెన్ మీటింగ్ చేసాను. ఇప్పుడు గూగుల్ మీట్ ఇంట్లోకి వెళ్ళి పోయి అందులోకి పోవాలన్నా సార్? టెలిగ్రామ్ వదిలేయండి, ఇంకా టెలిగ్రామ్ వదిలేయండి. ఓకే. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు, క్లియర్గా ఉంది సార్. ఓకే, కానీ మెయిన్ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు. అదే మణిగారిని ఇంట్లో జాయిన్ అవ్వమనండి. ఇంకా మెసేజ్ పెట్టానండి గ్రూప్లో, చూద్దాము. పద్మనాభ టీంలో పెట్టాను, లేదంటే ఎవరైనా కాల్ చేయాలి. ఇంకా ఆమెకు అందులోనే చూస్తుంది, డౌన్ పెట్టింది. అందులో ఫోన్ చేద్దాం ఎవరైనా. నేను మెసేజ్ పెట్టానండి మణిగారికి. మళ్ళీ చేస్తున్నానండి, కాల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఆవిడ ఆన్సర్ చేయదు. కాకపోతే ఇందులో ఐడీస్ అన్ని వేరుగా వస్తున్నాయి. మన టీం వాళ్ళని ఎవరో ఎత్తుకోవాలి. ఇప్పుడు వేరు వేరుగా వస్తున్నాయి. పర్లే, జాయిన్ అయ్యారంటండి మణిగారు. అదే ఓకే సార్, ప్రారంభించుకుందాం. సార్ ఏమైనా చెప్పారా సార్? నాకు ఇప్పుడు వచ్చింది సార్ అప్పటి నుంచి. లేదు, ఏం లేదు. ఓకేనా, అందరూ జాయిన్ అయ్యారు కదా. ఓకే, ఇప్పుడు మనం ప్రారంభించాం. మాధవి గారు వాళ్ళు జాయిన్ అయ్యారా సార్? మా టీం వాళ్ళు. అది పరమాత్మ ఎన్నోది సార్ ఇంతకీ నెంబరు? పుష్కరాక్ష పరమాత్మ రెండవది. ఎప్పట్లానే. ఓకేనా? ఓకే సార్.
ఓకే, పుష్కరాక్ష టీంకి ఫస్ట్ క్వశ్చన్. అందరు రెడీగా ఉన్నారా? పుష్కరాక్ష టీంకి ఫస్ట్ క్వశ్చన్. సార్ యజ్ఞ సంబంధమైన ఒక సామము ఏది? యజ్ఞ సంబంధమైన ఒక యజస్సు ఏది? వీటిలో ఏది యజ్ఞాన్ని వరిస్తుంది? యజ్ఞము దేన్ని అతిక్రమించదు? దీనికి సంబంధించినటువంటి శ్లోకం చదవండి. ఫస్ట్ టీం, పుష్కరాక్ష టీం. యజ్ఞము యజ్ఞ సంబంధమైన సామము, యజ్ఞము లో యజస్సు. యజ్ఞము దేన్ని వరిస్తుంది? యజ్ఞము దేన్ని అతిక్రమించదు? ఋగ్వేద మంత్రము. అదే. ఋగ్వేదాన్ని కాదు కాదు, అది ఆ శ్లోకం చదవండి అంటున్నాను. ఫస్ట్ రౌండ్ శ్లోక పఠనము. మేడం 9వ శ్లోకం ఇందాక ఎవరు చదువుతానన్నారు కదా వాళ్ళండి. 9వ శ్లోకం అండి, సురేశ్రీ గారు. నేను చదువుతాను. కివేకం యజ్ఞయం సామం కివేకం యజ్ఞయం సామో కివేకం యజ్ఞయం యజుః సాచైషాం గుణుతే యజ్ఞం తాం యజ్ఞో నాతిరిచ్యతే. ఓకే, కరెక్ట్ ఆన్సరు. మీకు 10 మార్కులు. రెండవ టీం పరమాత్మ టీము. దేవతా సమూహాన్ని సంతృప్తిపరిచే వాటి లోపల వర్షము శ్రేష్టమైంది. పితృదేవతలను తృప్తిపరిచే వాటి లోపల విత్తనము ఉత్తమమైనటువంటిది. కీర్తి పొందగలిగే వాళ్ళకి ఆవులు ఉత్తమమైనవి. సంతానం కోరగలిగే వాళ్ళకి పుత్రుడు శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆ శ్లోకం చదవండి. మాధవి చదువుతారా? 6వ క్వశ్చన్. లేదండి, మీరే చదవండి. నాది నెట్ సరిగా లేదు. మీరే చదవండి, నెట్ సరిగా లేదు నాది. కిం స్విదావాపతం శ్రేష్టం కిం స్విన్నివపతాం వరం కిం స్విత్ ప్రతిష్టమానానాం కిం స్విత్ ప్రసవతాం వరం. ఆన్సర్ కూడా చెప్పాలా సార్? నేను చదివింది ఆన్సరు, మీరు క్వశ్చన్ చదివారు. ఆన్సర్ చదవాలా సార్? నేను అయిపోయింది. మీకు మీ రౌండ్ అయిపోయింది. మీకు 5 మార్కులు. మీకు 5 మార్కులు. మీరు అయిపోయింది, చదివేశారు కదా. 5 మార్కులు. అంటే క్వశ్చన్ చదవాలా ఆన్సర్ చదవాలా అర్థం కాక తను క్వశ్చన్ చదివిందేమో. సరే పోన్లేండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చదవండి, సరేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టీం ఎవరు? పద్మనాభ టీము. భూమి కంటే తల్లి గొప్పది, ఆకాశం కంటే ఎత్తైన వ్యక్తి తండ్రి, గాలి కంటే వేగమైనటువంటిది మనస్సు, గడ్డి పరక కంటే నీచమైనది చింత. మాతా గురుతరా భూమేః పితా ఉచ్ఛతరశ్చాత్ మనశ్శీఘ్రతరం వాయోః చింతా బహుతరీ తృణాత్. పర్ఫెక్ట్. ఇది మీకు మీ టీంకి కూడా 10 మార్కులు. యాత్రికుల గుంపు యాత్రికుడికి స్నేహితుడు, గృహస్థునకు భార్య, రోగికి వైద్యుడు, మరణించేవాడికి తాను చేసిన దానము మిత్రుడు. సార్ ఒక్క సెకండ్, శ్రవణ్ కుమార్ గారు ఆ ఐడిలో ఉన్న వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మీరు ఇంట్లో లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చదవండి. ఇప్పుడు లాస్ట్ టీం 25. ప్రభావ టీం వాళ్ళు చదవండి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. సాధ ప్రసవతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః అతురత్యభిషక్ మిత్రం దానం మిత్రం మరిష్యతః. వండర్ఫుల్. మొదటి రౌండ్ అయిపోయిన తర్వాత పుష్కరాక్ష టీము 10 మార్కులతోటి, పరమాత్మ టీము 5 మార్కులతోటి, ప్రభావ టీము 10 మార్కులతోటి, పద్మనాభ టీము 10 మార్కులతోటి అందరూ కూడా పోటీ పడుతూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు రెండవ ప్రశ్న. మాధవి గారు మీరు మ్యూట్ అయిపోతారండి ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే. దేవతలకు అతిథులకు
పితృదేవతలకు తృప్తినివ్వని వాడు బ్రతికి ఉన్నా దేనితో సమానం? జవాబు చెప్పకండి ముందే. ఈ ప్రశ్న ఏంటంటే ప్రశ్నకు జవాబు చెప్తే 5 మార్కులు, జవాబు చెప్పిన తర్వాత తత్వరూపం లోపల దాన్ని ఒక సుమారుగా నిమిషం పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? పుష్కరాక్ష టీము ఆలోచించి చెప్పండి, ఇందాకట్లాగా మార్కులు పోగొట్టుకోకూడదు. మేడం ఆన్సర్ అయితే నేను చెప్తాను. సూర్యకుమారి గారు తత్వం మీరు చెప్తారా అండి? చెప్పండి, నేను ట్రై చేస్తాను. జీవత్ శవంతో బ్రతికున్న శవంతో సమానం సార్ ఆన్సర్ అయితే. ఆన్సరు బతికున్న బతికున్న శవము జీవత్ శవం. నేనేమన్నాను? ప్రశ్న ఏమడిగాను? దేవతలకు పితృదేవతలకు తృప్తినివ్వని వాడు బ్రతికి ఉన్న దేనితో సమానం. కరెక్ట్. కాబట్టి వాడు దేనితో సమానం? శవంతో సమానం. కరెక్ట్. 5 మార్కులు. ఇప్పుడు దానిది తత్వరూపంలో చెప్పండి. అంటే వాళ్ళకి మనం ఎవరైతే వాళ్ళకి పితృదేవతలకి వాళ్ళకి తర్పణలు అవి ఇవ్వకపోవడము అవన్నీ చేయకపోతే అతను బ్రతికున్నా కానీ ఏమి జీవోత్సవం అంటే లేనట్టే అని అర్థము. మీరు చెప్పారు, మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, అక్కడెక్కడ సాయిబాబా గుడి కట్టించారు, పుస్తకాలు సాయిబాబా గుడి కట్టించారు, కానీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా రాలేదు అని చెప్పారు ఎగ్జాంపుల్. అంటే అది అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమని వాళ్ళకి చేయడము ఇంపార్టెంట్. దానికంటే ముఖ్యమైనది ఏది లేదని అర్థం. దానికి బతికున్న శవం అంటే ఇంకా అంతకంటే ఇంకా పోల్చేది ఇంకా అంతకంటే ఇంకా హీనంగా చెప్పడానికి ఇంకేమీ లేదు. ఓకే ఓకే సరే, మీరు ప్రశ్నకు 5 మార్కులు, తర్వాత తత్వంకు 2 మార్కులు, మొత్తం మీద మీకు 7 మార్కులు వచ్చాయి. తత్వము పూర్తిగా ఎవరైనా వేరే టీం వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళకి 3 మార్కులు వస్తాయి. చెప్పమంటారా సార్? నెక్స్ట్ టీం ఒక్క నిమిషం కంగారు పడితే ఏమవుతుందంటే మీ మార్కులు పోతాయి, పక్క వాళ్ళ మార్కులు కూడా ఇవి అవుతాయి. పుష్కరాక్ష టీం తర్వాత వచ్చేది పరమాత్మ టీం. వాళ్ళు చెప్పండి. 5 రకాల రుణాలతో పుడతారు సార్ మనుషులు. దేవయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు ప్రతి వ్యక్తి చెయ్యాలి సార్. దేవయజ్ఞం అంటే దేవతలను తృప్తిపరచడం, అంటే నేనే గొప్ప అని కాకుండా ప్రకృతికి తీసుకోకుండా ప్రకృతికి కూడా మనం ఇవ్వాలి అని. ఋషి యజ్ఞం అంటే ఋషులు మనకు జ్ఞానాన్ని ఇస్తారు కదా సార్, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, మూర్ఖంగా అట్లా ఉండద్దు అని చెప్పని. భూత యజ్ఞం అంటే అన్ని భూతాల మీద ప్రేమ చూపించాలి. గివ్ అప్ అని చెప్పారు సార్, అదే థ్యాంక్స్ టు గివ్ అని చెప్పారు మీరు కన్మ పండుగ చేసేటప్పుడు. అలాగా ఆవులని పూజిస్తాం కదా సార్, అది. తర్వాత పితృయజ్ఞం అంటే పితృకార్యాలు చేయాలి. అమ్మ బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాలి, అలానే వాళ్ళు చనిపోయాక కూడా శ్రాద్ధ కర్మలు అవి ప్రతి ఏడాది చేసేయని కూడా కంపల్సరీ చేయాలి సార్. మనిషి యజ్ఞం అంటే వచ్చిన వాళ్ళని, ఆకలితో వచ్చిన వాళ్ళని ఆదరించటం, మన ఇంట్లో ఉన్న పని వాళ్ళని కాపాడుకోవటము, వాళ్ళని చూసుకోవటము, వాళ్ళ అవసరాలు తీర్చటము, అది మనిషి యజ్ఞం సార్. ఓకే ఫైన్, మీకు 3 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మీ ప్రశ్న జీవం ఉన్నా కూడా హృదయం లేనిది ఏది? దానికి ప్రశ్నకు జవాబు చెప్తే 5 మార్కులు, దానికి తత్వరూపం లోపల డీటెయిల్గా చెప్తే 5 మార్కులు. రాయికి కరుణ కటాక్షం ఏది ఉండదు సార్. మనిషికి జీవితంలో కరుణ ఉండాలి, ఇతరులను ఆదరించాలి. శత్రువైనా సరే కష్టంలో వచ్చిన వారిని కరుణతో ఆదరించాలి. రాయికి కదలిక, అనుభూతులు, స్పందన అవి ఏమి ఉండవు సార్. ఒకవేళ ఇలాంటి కరుణ లేకపోతే రాయిలాగానే జీవుడు రాయిలాగానే మారిపోతాడు అని. ఇలాంటి వాడు జీవుడు. ఉదాహరణలు ఏమన్నా చెప్పడానికి ట్రై చేయండి, లేకపోతే పక్క టీంకి ఇచ్చేద్దాం. ఓకే,
మీకు సార్ ప్రభావటమే కదా సార్. చెప్తాం సార్. ఓకే. సార్, ఇప్పుడు మనం తినే టైంకి ఎవరైనా అడగడానికి వస్తుంటే మనం ఇవ్వకుండా ఉంటాం కదా సార్. లేచి వాడికి ఆ టైంలో భోజనం ఇవ్వాలి కదా సార్. ఆ టైంలో ఇవ్వకపోతే వాడు రాయిలా అంటే వాడు కదా, ఎందుకంటే ఆ టైంలో వాడికి భోజనం ఇవ్వాలి. వాడు యాచకుడు వచ్చాడు అనుకోండి, మనం ఇవ్వకపోతే కూడా అక్కడ రాయిలాగా మారిపోయినట్టే కదా సార్. ఓకే, మీకు మీ ప్రశ్నకు 8 మార్కులు ఇచ్చాము. ఇందాక వచ్చినటువంటివి 3 మార్కులు, మొత్తం 11 మార్కులు. తర్వాత టీం వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి రాయి అంటే అర్థం చెప్పలేదు నాకు ఆవిడ. సో దానికి ఎవరైనా కొద్దిగా తత్వరూపం లోపల చెప్పగలిగితే వారికి ఆ 2 మార్కులు వస్తాయి. పద్మనాభ టీం వాళ్ళు దానికి ప్రయత్నం చేయగలిగితే చేయండి. జై శ్రీకృష్ణ సార్. యాక్చువల్గా రాయికి హృదయం ఉండదు అంటారు, అంటే భావాలు చైతన్యం అనేది ఉండదు సార్. అది కేవలం జడ పదార్థం అన్నమాట. అంటే మనం మనుషులం ఎవరైతే ఉంటామో వాళ్ళు ప్రతిదానికి స్పందించాలి. అంటే మనలో అదే సుఖము దుఃఖము సంతోషాలు, మనకేంటంటే దయా కరుణ జాలి ప్రేమ అవన్నీ ఉండాలి. రాయి ఏంటంటే అవి సుఖానికి దుఃఖానికి అదేం స్పందించదు, జస్ట్ జడ పదార్థము. మనకి అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం సార్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక చిన్న కుక్క పిల్ల మీ బండికి పడింది, కింద ఎదురొచ్చింది అని. అంటే మామూలుగా మీది చెప్తున్నాను సార్, నేను చెప్పింది. అట్లా మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం చెప్తే నాకెందుకులే అని వెళ్ళిపోకుండా వాళ్ళని మనం దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అంటే కొంచెం బాధ్యతగా అంటే ఏది జరిగినా సొసైటీలో మనకెందుకులే అనుకోకుండా ఉండాలి. పెద్దవాళ్ళ విషయంలో కూడా కొంచెం కరుణ జాలి దయ ఉండి వాళ్ళకి వీలైనంత వరకు సేవ చేస్తూ వాళ్ళని మనం ప్రేమతో అంటే విసుక్కోకుండా, వాళ్ళ ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత కొంచెం ప్రశ్నలు అలా ఉంటారు కదా, వాళ్ళని ప్రేమతో మనం చూసుకుంటూ వాళ్ళ మీద అంటే బాధ్యతతో ఉండాలి అని. అంటే అందరి పట్ల దయా కరుణ ప్రేమతో ఉండాలి. అంటే మనకి హృదయం లేని జీవితం రాయితో సమానము అని మామూలుగా మీరు ఒక మాట కూడా అన్నారు, బండరాయి అంటే నీ మనసు బండరాయిలా ఉంది అని. అలా మాట వరుసకు అన్నారు కదా సార్, అరే నీకు మనసు బండరాయి లాగా మారిపోయింది అని మీరు ఆ రోజు చెప్పారు అన్నమాట. అంటే హృదయం లేని జీవితం రాయి. 2 మార్కులు ఇచ్చాను అనేది ముఖ్యము. అది కూడా పద్మనాభ అనేటటువంటి టీం ఇప్పుడు 3వ టీంకి ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇదేంటంటే ధన్యం మనని చెప్పిన తత్వానికి రాయికి కొంత తేడా ఉంది, ఎందుకంటే మనిషి రాయి పద్మనాభ టీం ఇప్పుడు 3వ టీంకి ప్రశ్న, ధన్యముల లోపల ఉత్తమమైనటువంటిది ఏది? దానికి జవాబు చెప్తే 5 మార్కులు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే 5 మార్కులు, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే తర్వాత టీంకి పంపించేసేయండి. ధన్యముల అయ్యో రామా, ఇప్పుడు 3వ టీం ఏదండి? 3వ టీము 2 మార్కులు ఇచ్చాను మీకు, ఓకేనా? సో 3వ టీంకి 2 మార్కులు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు 3వ టీం వాళ్ళు చెప్తారు ఇప్పుడు ధన్యంలలో ఉత్తమమైనది ఏది? నైపుణ్యం సార్, నైపుణ్యం దాక్ష్యం పద్మనాభ టీం. నైపుణ్యం, ఓకే, కరెక్ట్ ఆన్సర్. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని. ఏదైనా ఒక పని చేస్తే మనకు దాని మీద నైపుణ్యం ఉండాలి. అదే లాస్ట్లీ ఇప్పుడు కథ చెప్పారండి, అది చైతన్య గారు మీరు చెప్తారా? నేను చెప్పనా అండి? చెప్పండి సార్. ఇప్పుడు ఒక చిత్రం గీసినా ఒక పని చేసినా ఏదైనా నైపుణ్యంతో జీవం ఉన్న పద్ధతిలో చిత్రించడం అనేది, దానికి ఒక అమ్మాయికి ప్రాణం పోతుంది అనుకునే సమయంలో అతను చెట్టు చిత్రించి ఆకులు రాలుతున్నాయనే దానికి ఆకులు రాలకుండా ఉండేట్టుగా చిత్రించి పెట్టాడు. ఆ అమ్మాయి ఆకును చూసి నాకు ఇంకా జీవం ఉంది, నాకు టైం ఉంది, ఇప్పుడు ఆకు రాలటం లేదు కదా అని ఆలోచించేది. అంత నైపుణ్యంగా తీయటం వల్ల అతని కృషి వల్ల ఆ అమ్మాయికి ఒక జీవం జీవించాలనే ఒక పనిని అంత నైపుణ్యంగా సమర్థవంతంగా చేయడమే దక్షతతో చెయ్యాలి, నైపుణ్యంగా చెయ్యాలి, సమర్థతతో చెయ్యాలి. కేపబిలిటీ చేస్తే అతని జీవితం ధన్యమవుతుంది సార్. అతని జీవితము ధన్యమవుతుంది. ఓకే, చాలా వరకు కరెక్టే చెప్పారు. ఓకే, అయినా అంటే మీరు కరెక్ట్ ఉదాహరణ కరెక్ట్ చెప్పారు కాబట్టి మీకు నేను మొత్తం మీద 9 మార్కులు ఇస్తున్నాను దీనికి. ఓకే, 9 ప్లస్ ఇందాకటివి 2 11.
అంటే అక్కడ అంటే సార్ వాళ్ళు తత్వం చెప్పారు కదా అన్నట్టు నేను ఈ ఉదాహరణ బాగా మాత్రం చెప్పారు చెప్పాను. బాగా చెప్పారు. అందుకే నేను మీకు 5+4 మార్కులు సామర్థ్యం ఇచ్చాను. సార్ ఏదైనా సరే ప్రభావ టీము పట్టుదలకు ప్రభావ టీము చేయగలం. ఇంకొద్దిగా ప్రయత్నం చేయగలరా? ప్రభావ టీం ఇంకొద్దిగా ప్రయత్నం చేయగలరా? చెప్తాను సార్. ఏదైనా కానీ కదా సార్ నైపుణ్యం. సార్ ఏదైనా కార్యనిర్వహణ సక్రమంగా నిర్వర్తించినప్పుడే ధర్మాన్ని కూడా ఆచరించడం సాధ్యమవుతుంది సార్. అందుకే కార్యదక్షత నిర్వహణ శక్తి ఉండాలి అని అంటారు సార్. వెరీ అది గుడ్, మెయిన్ పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఒక మార్క్ వచ్చింది. మీ ప్రశ్న వెరీ గుడ్, వెరీ గుడ్. త్యజించాల్సిన వాటి లోపల మనిషి ఏది త్యజిస్తే అందరికీ ఇష్టమైన వాడైతాడు? లాస్ట్ నేను టీం. ఉన్నాను అనే భావం అహంకారాన్ని త్యజిస్తే సార్, ఓకే గర్వాన్ని త్యజిస్తే అందరికి ఇష్టమైన వాడు అవుతాడు. ఓకే 5 మార్క్స్. ఇప్పుడు దానికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఉదాహరణ కూడా చెప్పి నాకు అర్థం చేయించండి. నాకు అర్థం కావడం లేదు, అర్థం చేయించండి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను అనే భావం. నేను ఏది చేసినా నేను అహంకారం, నేను అనే అహంకారం అహంకారం మనిషిని తినేస్తుంది సార్. అహంకారము అహంకారము తగ్గించుకుంటే అందరితోటి స్తుతించబడతాడు, ప్రేమించబడతాడు. సమాజంలో కూడా ఆయనకు ఒక విలువ లాంటిది దక్కుతుంది సార్. ఓకే, దంభము అహంకారము అవి ఉండకూడదు. అది ఉండకూడదు. ఆన్సర్ కరెక్ట్. దానికి కొద్దిగా మనిషి ఎదుగుదలకి ఆటంకం అవుతుంది సార్. మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు కూడా అహంకారం అనేది ఆటంకం అవుతుంది. అహంకారం ఉంటే ఎప్పటికీ ఎవరికి సేవ చేయలేడు, ఏమి చేయలేడు. నేను అనే భావన, నాది అనే భావన పేరుకుపోయి ఉంటుంది సార్. ఏదైనా నాకే కావాలి, నాకే సొంతం అని కూడా ఉంటుంది సార్. అన్నీ ఉన్న ఆకు అది ఉంది, సామెత కూడా ఉంది సార్. ఏమి లేని ఆకు అన్ని ఉన్న విక్టరీ అడిగి ఉంటుంది, ఏమి పడుతుంది అని అంటారు. ఓకే ఓకే మీకు మొత్తం మీద నేను అంటే 8 మార్కులు ఇస్తాను. ఇందాక ఒక మార్క్ వచ్చింది. 9 మార్కులు మీకు మొత్తం ఈ రౌండ్లో. తర్వాత టీం చెప్పగలరా? పుష్కరాక్ష టీం చెప్పగలరా? వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు సార్. మా టీంలో చెప్తాం సార్. ఎవరు మా టీం అంటే నాకు తెలియదు. ఏ టీం? వెంకటేశ్వరరావు గారు ఇంకా కొంచెం బాగా చెప్తారంట సార్. అయ్యో, మీరు ముందు ప్రయత్నం చేసి ఉండాల్సిందా? సరే, నెక్స్ట్ టైం ఆయనకు అవకాశం ఇవ్వండి. ఇంకొక తత్వం క్వశ్చన్ ఇంకొక రౌండ్ ఉంది. అదే ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వండి. మీరు అంతా కలిసి మొగాళ్ళ నోరు నొక్కేస్తున్నారు. అలా కాకుండా ఈసారి మాకు మార్కులు పోతాయి కదా సార్. మా టీమే కదా. పర్లే, ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి మార్కులు తెచ్చుకోవడానికి. కంగారు లేదు. జై శ్రీకృష్ణ సార్. ముఖ్యంగా అహంకారంతో మాట్లాడితే మనిషి ప్రేమను కోల్పోతాడు సార్. ఎవరు చెప్పారు ఇప్పుడు? ఇది పుష్కరాక్ష టీమా? అవును సార్. సరే, ప్రభావ టీంకి 9 ఇస్తున్నాను, ప్లస్ 1 ఇందాక 1 10. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ ప్రశ్న ఇక్కడికి ఆపేసుకుందాము. ఓకే, సరే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం అడగబోయే ప్రశ్న. ఓకే, దీనికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే చెప్పాలి. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా సరే చెప్పాలి. ఓవర్ యాక్టింగ్ వద్దు, అంటే ఎక్కువ డీటెయిల్స్ వద్దు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సారీ, ఓవర్ యాక్టింగ్ అన్నందుకు సారీ. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కావాలి మనకు. 12 రూపాలలో మనము సూర్యుడి యొక్క కిరణాల యొక్క శక్తిని చూసుకుంటాం. అందులోపల 3 మాత్రం చెప్పండి. ఒకవేళ మీరు 3 కంటే ఎక్కువ చెప్తే వేరే వాళ్ళకి పాయింట్లు వస్తాయి. చెప్పండి. పుష్కరాక్ష. సవిత్రు, చైత్రమాసం లోపల సవిత్రు, వైష్ణవం వచ్చి మిత్రుడు, జ్యేష్ఠము వరుణుడు. వైశాఖ మాసంలో ఎవరు? మిత్రుడు. ఓకే, పరమాత్మ టీము ఇంకొక 3 చెప్పండి. ఆషాఢంలో ఆర్యముడు సార్. శ్రావణంలో ఖగ. భాద్రపదంలో అంశమాన్ సార్.
ఓకే, ఏవైనా 3 చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. సరే, తర్వాత టీము పద్మనాభ టీం ఒక 3 చెప్పండి. సార్ ఆశ్చర్యజంలో వివక్షాలండి. ఆ? వివత్స్వాన్, పూష, పూషణ, దక్ష. కార్తీక మాసంలో పూష, మాసంలో దక్ష. ఓకే, పూష అంటే పోషించేవాడు సార్, విశ్వాస్ అంటే కప్పేవాడు. ఓకే, అది అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదు, తర్వాత ప్రశ్నల్లో వస్తుంది, అందుకే చెప్పొద్దన్నాను. సరే, ప్రభావ టీం. పుష్యమాసంలో భగుడు సార్, ఓకే, మాఘమాసంలో పూషుడు, పాల్గొన మాసంలో పర్జనుడు, కార్తీక మాసంలో విష్ణువు సార్. ఓకే. సో ఇదేంటి తప్పు వచ్చింది, ఒక్క నిమిషం ఆగండి, టోటల్స్ ఏవో తప్పు వస్తున్నాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనకు 3 రౌండ్స్ పూర్తి చేసుకున్నాము. ఈ 3 రౌండ్స్ తర్వాత పుష్కరాక్ష టీము 20 మార్కులు, పరమాత్మ టీము 20 మార్కులు, పద్మనాభ టీము 24 మార్కులు, ప్రభవ టీము 23 మార్కులు. ఓకేనా? 20, 20, 24, 23 మార్కులతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నారు. తర్వాత ప్రశ్న అడగనా? ఇది కేవలము జవాబు చెప్పి వదిలేయండి. దానికి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, సరేనా? 5 మార్కులు ఉంటాయి దీనికి. ఓకేనా? ఎవరు కామన్ అందరు చెప్పండి నాకు. అంటే నాకు ఇది మనకు టెలిగ్రామ్లో అయితే ఇది అయ్యేది. నా ఫేస్ కనిపిస్తుందా క్లియర్గానే? కనిపిస్తుంది సార్, నీట్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. సూర్యుడి చుట్టూ అనుసరిస్తూ తిరుగుతున్న వాళ్ళు ఎవరు? 18 సార్. ఫస్ట్ టీం దేవతలు సార్. దేవతలు. వసువులు, గ్రహాలు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దన్నారు. పరమాత్మ టీము సూర్యుని ఎవరు ఉదయింపజేస్తారు? బ్రహ్మ అంటే నాలుగు ముఖాల బ్రహ్మ, కరెక్టేనా? వెరీ గుడ్, రైట్. బ్రహ్మ అని చెప్పకండి, బ్రహ్మము అన్నా పర్వాలేదు, బ్రాహ్మణము అన్నా పర్వాలేదు. బ్రహ్మ అనేసరికి ఏమైపోతుందంటే అది మళ్ళీ మనకు తప్పు మాట వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీవే, సూర్యుడు ఎవరు అస్తమింపజేస్తారు సూర్యుడిని? ధర్మము సార్. 3వ టీం అయినా చెప్పింది? అవును సార్, పద్మనాభ టీం 3వ టీం, ధర్మము సార్ ఆన్సర్. లాస్ట్ది ప్రభవ టీము. సూర్యుడి యొక్క ఇల్లు ఎక్కడ? సూర్యుడి ఉండేది ఏంటి? సత్యం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఫస్ట్ టీం ఏదైతే ఉన్నదో, ఫస్ట్ టీం పుష్కరాక్ష టీము. ఆ పుష్కరాక్ష టీం ఏం చెప్పాలంటే శ్రోత్రియుడు అంటే ఎవరు, ఎలా అవుతాడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే 5 మార్కులేమో దాన్ని డిఫైన్ చేసినందుకు, 5 మార్కులేమో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీరు తప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత టీంకి వెళ్ళిపోతుంది. శ్రోత్రియుడు అంటే వేదాన్ని వింటున్నవాడు. ఓకే, సూర్యకుమారి గారు. వేదాలు వినేవాడు శ్రోత్రియుడు. వేదాలు భగవంతుడి, వేదం అంటేనే భగవంతుడు కదా, భగవంతుడి సంబంధించినవి మొత్తం మొదలు వచ్చినవే వేదములు వచ్చినవే, మొదలు వచ్చినవి వేదములు తర్వాత పురాణాలు. సో భగవంతుడి దీంట్లో వచ్చినవే మనకి వేదంలో రాసినవి కాదు. అది వేదంలో అంటే విన్నవి, వాటిని శృతులు అంటారు. వేదంలో అంటే శృతులు అంటారు, వాళ్ళని ఎవరు రాయలేదు. ఇది మనకి వేదములు 4 రకాల వేదములు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. సో అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేదములు అంటే రాముడు మంచి బాలుడు అన్న దీంట్లో చెప్పారు. అలా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అర్థం కాలేదు. నెక్స్ట్ వేదాల నుంచి పురాణాలకు వెళ్ళారు, పురాణాల నుంచి ఇతిహాసాలు అలా వెళ్ళారు. వేదంలో సార్ ఇక్కడ శృతి అంటే వినడము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, శృతి అంటే పోక్లేసిన వాళ్ళ హిరణ్ శృతి కాదు. ఓకే,
ఓకే. శృతి అనేది ఒక ధాతువు. ఓకే. ఆ ధాతువు నుంచి వచ్చినదే ఈ శ్రోతము అంటే వేదములను వినేవాడు అని సార్. శబ్దం వినేవాడు శ్రోత్రియుడు, అలాగే శృతి వినేవాడు అన్న అక్కడ ఎవరు రాయలేదు, వేదాలను ఎవరు రాయలేదు. అది కరెక్టే. శ్రోత్రియుడు అన్న. ఓకే, మీకు 8 మార్కులు ఇస్తాను. ఎవరైనా దీన్ని ఎక్స్పాండ్ చేస్తానంటే తర్వాత టీం పరమాత్మ టీము ఎక్స్పాండ్ చేస్తారా? దీన్ని శ్రోత్రియుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయగలిగితేనే చెప్పండి. రెండవ టీం చెప్పండి. శ్రోత్రియుడు అంటే జ్ఞానం తెలుసుకునేవాడు సార్. వేదాల నుంచి జ్ఞానం తెలుసుకునేవాడు. అది జ్ఞానాన్ని గ్రహించి సత్యం ధర్మాన్ని తెలుసుకొని తన జీవితంలో ఆచరించినప్పుడే తను మంచి శ్రోత్రియుడు అవ్వగలుగుతాడు సార్. నిజమైన జ్ఞానం అప్పుడు కలుగుతుంది అతనికి. ఇంకా అది వేదాల నుంచి నేర్చుకోవచ్చు, లేదంటే గురువుల ఉపదేశం నుంచి నేర్చుకోవచ్చు, లేకపోతే ఏమన్నా పవిత్ర గ్రంథాలు శ్రవణం వలన గాని, మననం వలన గాని, ఆచరణ వలన ఇలాంటివన్నీ చేసి శ్రోత్రియుడు అవ్వగలుగుతాడు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు. 2 మార్కులు. ఓకే, తర్వాత టీము సారీ మీ టీమే కదా ఇప్పుడు? పరమాత్మ టీమే. మీకు తర్వాత క్వశ్చన్ పరమాత్మ టీంకే తర్వాత క్వశ్చన్. సుధామోహన్ గారిని కొంచెం మ్యూట్ లో పెట్టుకోమనండి సార్. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, నేను మ్యూట్లో పెట్టేశానులేండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి బుద్ధిమంతుడు కావాలి. ఓకే, ఎలా బుద్ధిమంతుడు అవుతాడు ఒక మనిషి? ఎలా అయ్యే ఛాన్స్ ఉందంటారు? పెద్దలను సేవించటం ద్వారా బుద్ధిమంతుడు అవుతాడు. పెద్దల అనుభవాలు, వాళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని వినయంగానూ ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో పిల్లలు వినయంగా ఉంటారు. వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని, అనుభవాల్ని నేర్చుకొని బుద్ధిమంతుడు అవుతాడు. ఇంకేమన్నా ఎక్స్పాండ్ చేయగలరా? ఇతరులకు స్నేహం, సహాయం చేయటంలో గాని, ఇతరుల మాటలు వినటంలో గాని, మంచి చేయటము. ఉన్నప్పుడు గురువుల నుంచి. పరమాత్మ టీమే కదా చెప్తున్నది? కాదు, పరమాత్మ టీం అయిపోయిన తర్వాత వేరే టీం చెప్పండి. పరమాత్మ టీం ఇంకా కంప్లీట్ కాలేదు కదా, ఏమన్నా చెప్పగలరా? అహంకారం దరిచేరదు సార్. పెద్దల దగ్గర ఉన్నప్పుడు కర్మలు ఎలా చేయాలని తెలుస్తుంది. అంతరంగ శుద్ధి కోసం పెద్దలను సేవించాలి సార్. వృద్ధుల సేవ జ్ఞానానికి దారి. పెద్దలను సేవించటం ద్వారా ప్రజ్ఞ కూడా వస్తుంది. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? జవాబు చెప్పింది ఎవరు? మాధవి సార్. ఓకే, సో ఇది మీకు మనకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని కూడా ఉంటాయి. మన గాయత్రి మంత్రంలో కూడా నా బుద్ధిని ప్రచోదనం చేయమని అడుగుతాం సార్. ఓకే, భగవంతుని కోరుకుంటాం, నా బుద్ధిని సరైన దారిలో చూపని అడుగుతాం సార్. దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఎనీవే మీది కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, మీరు చెప్పింది కాదు, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఏంటంటే పెద్దలని గౌరవించినప్పుడు ఏదైతే ఉంటుందో మన లోపల ముందుగా మనకు అహంకారం పోతుంది. వాళ్ళ అనుభవాల నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అన్నీ మన జీవితంలో జరిగే అనుభవాల నుంచి తెలుసుకోవడం కష్టం కాబట్టి వేరే వాళ్ళ అనుభవాలలోంచి కూడా తెలుసుకోవడం ద్వారా. ఓకేనా? తర్వాత ఈ మూడవ టీం ఎవరు? పద్మనాభ టీము. నాకు ఒకటి జవాబు చెప్పండి. అసలు సూర్యుడిని బ్రహ్మం ఎందుకు ఉదయింపజేస్తున్నాడు? ఏంటి కారణం ఏంటంటారు? ఎవరు ఉదయింపజేస్తున్నారు? ఎందువల్ల? పరబ్రహ్మ ఉదయింపజేస్తున్నాడు సార్. ఇది మన ప్రకృతిని ఉల్లంఘించలేని శాసనం ద్వారా, నియమాల ద్వారా, ఉల్లంఘించలేని శాసనం ద్వారా ఉదయింపజేస్తున్నాడు. సూర్యుడు ఉదయించడం మనలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి సూర్యుడు ఉదయం. మనలో ఉన్న అజ్ఞానం పోవటమే సూర్యోదయం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఒక మనిషికి తోడు ఎక్కడి నుంచి వస్తుంది? దేని వల్ల కలుగుతుంది? ఒక వస్తువుకి సెకండ్ బెస్ట్ అనుకోవచ్చు. తన తర్వాత ఇంకొక బెస్ట్ థింగ్ ఏముంటే బాగుంటుంది? తనకు ధైర్యము, ధృతి, స్నేహము. అది దానిని ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే సార్ మనిషి
ముందు ధైర్యంగా లేకపోతే ఏ పని కూడా చేయడానికి కూడా ముందుకు వెళ్ళడు సార్. ధైర్యంగా ఉన్నప్పుడే ధర్మాన్ని సాధించడానికి కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి కూడా ధైర్యం కావాలి సార్. మనకి ప్రతి విషయంలో కూడా మనకి తోడు ధైర్యమే సార్. ధైర్యం లేకపోతే బలహీనుడు అయిపోతాడు. బలమే జీవనము, బలహీనమే మరణము అని వివేకానంద స్వామి కూడా చెప్పినారు సార్. సో ధైర్యంగా ఉంటే ఎట్లాంటి అది ఎంత గడ్డు సమస్యనైనా ఎదుర్కోగలిగిన శక్తి వస్తుంది. అలాగే మీరు చెప్పారు సార్, తెలంగాణ ఉద్యమం అప్పుడు చాకలి ఐలమ్మ గారు వాళ్ళ మొత్తం ఫ్యామిలీని అందరినీ కూడా చంపేసినా కూడా ఆమె ధైర్యంగా అందరినీ కూడగట్టుకొని కోర్టులో కేసు వేయడం, అంటే అన్ని సంవత్సరాల ముందట ఒక లేడీ అంత గొప్పగా నిలబడింది అంటే ఆవిడ సెల్ఫ్ మోటివేషన్, ఆవిడ ధైర్యం. అంటే ధైర్యం అంటే అంత గొప్ప, మనలో ఉన్న ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అన్ని పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంగా ఉంటేనే మనం జీవనం సాగించటం కుదురుతుంది సార్. ఆ ధైర్యాన్ని కోల్పోతే మనం ఏం చేయలేం సార్. మనిషి ఎదుగుదలకు కూడా ధైర్యం చాలా ధైర్యం అని. ఓకే, పర్ఫెక్ట్. మీకు కూడా 10 మార్కులు వచ్చాయి. టోటల్ ఇప్పటి వరకు మనకి ఎన్ని రౌండ్లు అయ్యాయి? 1 2 3 4 5 రౌండ్లు అయ్యాయి. 5 రౌండ్లు అయ్యేసరికి పుష్కరాక్ష టీము 35 మార్కులు, పరమాత్మ టీము 37 మార్కులు, పద్మనాభ టీము 39 మార్కులు, ప్రభావ టీము 38 మార్కులతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న. దీనికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్పండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ జవాబు చెప్తే 3 మార్కులు అండ్ తత్వ రూపంలో చెప్తే 6 మార్కులు. బ్రాహ్మణులలో ఉండేటటువంటి పాప లక్షణం ఏంటి? మొదటి టీం ఇది, ఒక్క నిమిషం. ఇది టీం నెంబర్ 1 పుష్కరాక్ష టీము. అండ్ ఇది 1 2 3 4 5 6వ రౌండ్. ఈ 6వ రౌండ్ లోపల 6వ రౌండ్లలో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఏమడుగుతున్నాము అంటే 6 మార్కులు. 6వ రౌండ్ లోపల ప్రతి ప్రశ్నకు 6 మార్కులు. 3 మార్కులు ఏమో ప్రశ్నకు జవాబు చెప్పినప్పుడు. ఎవరో మ్యూట్లో లేరు, ఎవరు లేరు? ఒక్క నిమిషం, నేను చేసేస్తున్నా మ్యూట్. మ్యూట్లోనే ఉంది కదా, మ్యూట్లోనే ఉంది. ఓకేనా? సరే, ఇప్పుడు తర్వాత ప్రశ్నకి మనము 6వ రౌండ్ లోపలికి వచ్చేసాము. ఇప్పటి వరకు కూడా అందరూ కూడా చాలా చక్కటి శ్రద్ధ చూపిస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే తర్వాత టీము ఏంటిది? ఇప్పుడు మనకు ఫస్ట్ టీము ఇందులోపల పుష్కరాక్ష టీము. పుష్కరాక్ష టీం ఏం చెప్పాలంటే, బ్రాహ్మణులలో ఉండేటటువంటి అధర్మం అంటే వాళ్ళలో ఉన్న పాప లక్షణం ఏంటి, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆన్సర్ వచ్చి పరనింద సార్, దూషించడం, ఇతరులను దూషించకూడదు. కరెక్ట్. అంటే ఏదైనా అంటే మాకు తెలుసు అనే కొంచెం నేర్చుకున్నాము, ఏదో కొంచెము నేర్చుకున్నాము, ఏదైనా నేర్చుకున్నాము అనే చెప్తున్నారు. చెప్పండి, సురావల్లి గారు చెప్పండి. మనిషిలో ఉండే దుర్గుణం తప్పులు మాత్రమే చూడగా మనకు తెలియకుండానే స్వీకరిస్తాము. అందువల్ల మానవులలో ఉండే చెడు లక్షణం పరనింద. అది మానవులలో కాదు, బ్రాహ్మణులలో ఉండేటటువంటి అధర్మము. బ్రాహ్మణులలోనే ఎందుకు ఉంది, దానికి కొద్దిగా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. అంటే వేదము ఏదైనా నేర్చుకుంటారు కదా, వేదాలు కానీ ఏమైనా నేర్చుకుంటారు అంటే సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అంటే కొంచెం గర్వం, అలా కాదు ఇలా కాదు అని కొంచెం ఒక రకమైన డామినేటింగ్ మెంటాలిటీగా వాళ్ళు కొంచెం సడన్ గా మాట తూలేస్తారు అన్నమాట. అది దానివల్ల వాళ్ళకు ఉండే ఒక నాలెడ్జ్, జ్ఞానం అనేది ఉంది. దాని నుంచి వాళ్ళకి కొంచెం మాట తోలడం వల్ల వాళ్ళకి పరనింద అనేది వాళ్ళు చేస్తారు. అలాగే పరనింద ఎలా అయితే వాళ్ళని కూడా పరనింద ఎదుటి వాళ్ళు చేయకూడదు, అది కూడా శాస్త్రంలో ఉంది. సో వాళ్ళు కూడా పరనింద వాళ్ళు చేస్తారనేది వాళ్ళల్లో ఉండే పెద్ద లక్షణం. వాళ్ళని కూడా పరనింద చేయకూడదు. ఓకే, దాదాపు కరెక్టే. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే బ్రాహ్మణుల లోపల జనరల్లీ పరనింద అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, వాడు ఇలాంటి వాడికి ఏం చాదరా, వాడు శుభ్రంగా ఉండడు, వాడు ఈ పని చేయడు,
కర్మకాండలు చేయడం ద్వారా అంటే ఇలా ఇలా కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా సార్ బాగుంటుంది. కర్మకాండలు అవి ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే కాస్త మనము జనాలకు దగ్గర అవుతాం. జనాలకు దగ్గరైనప్పుడు ఏమవుతుందంటే అవతల వారిని మనము క్రిటిసైజ్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందువల్ల కర్మకాండంలో కూడా అందరికీ ఒక రకంగా ఉండవు కదా. ఇప్పుడు ఒకళ్ళు చెప్పేదానికి ఇంకోదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నాది కరెక్ట్ అని వీళ్ళు అంటారు, వేరే వాళ్ళు కరెక్ట్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆ బ్రాహ్మణుడు కరెక్ట్ గా చెప్పలేదు, అది కరెక్ట్ కాదు. ఈవెన్ జాతకాలు చూపించుకునేటప్పుడు కానీ ప్రతి చోట కూడా ఒకరికి చూపించి ఇంకోళ్ళకి చూపిస్తే కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. అది సో ఎక్కడ మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళకి ఉండే కానీ అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళని వాళ్ళు తప్పు చెప్పారనేసి అంటారు. కర్మకాండంలో వచ్చే అంటే వాళ్ళు జ్ఞాన మార్గంలోకి వెళ్ళరు. యాక్చువల్గా జ్ఞాన మార్గంలోకి వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు ఎవరైతే నిత్యం పౌరోహిత్యం చేస్తారో లేకపోతే వీళ్ళు చేస్తారో వీళ్ళు ఓన్లీ స్మృతులు అంటే మీరు చెప్పారు కదా పరాశర స్మృతి లేకపోతే మన రఘునందన స్మృతి, ఇవన్నీ ఈ స్మృతులు నేర్చుకున్న వాళ్ళు వీటిల్లో ఏంటంటే చిన్న చిన్న తేడాలు అన్ని చోట్ల ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఎదుగుదలకు ఎక్కువ పడతారు. ఓకే, ఫుల్ మార్క్స్. తర్వాత టీము నెక్స్ట్ పరమాత్మ టీము ఇప్పుడు బ్రాహ్మణులకు దైవత్వం వస్తుంది ఒక పద్ధతిలో, అదేవిధంగా క్షత్రియులకు కూడా ఒక రకమైనటువంటి దైవత్వం వస్తుంది. దాన్ని ఏంటి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. బ్రాహ్మణులకు దైవత్వం శృతం ద్వారా వస్తుంది సార్. క్షత్రియులకు అస్త్ర విద్య ద్వారా వస్తుంది. అస్త్ర విద్య ద్వారా వీళ్ళు శత్రువుల్ని ఎదుర్కొని రాజ్యాన్ని రక్షించి ప్రజల్ని కాపాడతారు. అది క్షత్రియ ధర్మం కాబట్టి అస్త్ర విద్య వాళ్ళకి దైవత్వాన్ని ఇస్తుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తర్వాత టీము. ఓకే, తర్వాత టీము కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించే చెప్పండి. క్షత్రియులలో ఉండే సామాన్య మానవుల లక్షణం ఏంటి, దాని గురించి మీకు ఏమర్థమైంది? పద్మనాభ టీం. ఉండే సామాన్య మానవుల లక్షణము భయము. కరెక్ట్. అంటే ఏమర్థమైంది, మీకేమర్థమైంది దాని గురించి? మామూలుగా యుద్ధాలు చేస్తూ ధైర్యంగా కనిపిస్తారని అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళలో కూడా అందరికీ ఉండేలాంటి భయము, కనిపించని భయము ఉంటుంది. అంటే సామాన్య మానవుల లాగా వాళ్ళకి భయం ఉంటుంది క్షత్రియులకు. కరెక్ట్. ఎన్నో ధర్మశాస్త్రాలు తెలిసిన ధర్మరాజు కూడా ఎన్నో ధర్మశాస్త్రాలు ఈ ప్రపంచం అంతా పాలించిన రాజా అయినా సరే దుర్యోధనుడి వాళ్ళు ఎన్నో ప్రజలందరినీ ఆకట్టుకున్నారు. వాళ్ళకి ఎన్నో ప్రజల్లో మంచి బాట ఉంది. రేపు పొద్దున మన కురుక్షేత్రంలో నెగ్గగలమా లేదా, మన అర్జునుడు భీముడు అని బలాధిపతులు ఉన్నా సరే మన వాళ్ళని నెగ్గుకుని రాగలమా దుర్యోధను అన్న భయం కూడా అంత పెద్ద రాజు అయినా సరే ధర్మరాజుకు కూడా ఉంది సార్. ఆ విధంగా చూసుకుంటే సరే అంటే నాట్ ఓన్లీ రాజ్యం అంటూ సహజంగా భయం ఉంటుంది. భయం వాళ్ళని నెగ్గుకుని రాగలమా లేదా అన్న భయం ఉంటుంది స్వతహాగా. అంత పెద్ద రాజైన ధర్మరాజుకు కూడా భయం ఉంది కాబట్టి స్వతహాగా రాజులకు కూడా భయం ఉంటుంది. వాళ్ళకి కూడా మరణ భయం అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఈ శరీరం అనేది ఎప్పటికైనా వదిలేయాల్సిందే. అంటే ఎంత విలువిద్యలు, ఎంత ధర్మము, సత్యము ఎంత పాటించినా ఏదో ఒక రోజు ఈ శరీరం కూడా మనం కూడా ఎంత రాజులైనా ఎంత కీర్తి ప్రతిష్టలున్నా ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళాలి అన్న ఒక్కటి కూడా వాళ్ళకి రాజ్యాల వల్ల కూడా భయం ఉంటుంది. రాజ్యాలు పోతాయేమో అనే భయం కూడా ఉంటుంది. అయితే ఫైన్. లాస్ట్ టీము ప్రభావ టీము ఆలోచించి చెప్పండి మళ్ళీను. యజ్ఞానికి అధిపతి ఎవరు అంటే ఏంటి, అసలు యజ్ఞానికి అధిపతి అంటే ఏమిటి, దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యజుర్వేదము, ఋగ్వేదము, ఫస్ట్ ఆన్సర్ ఒక్క నిమిషం, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. యజ్ఞానికి అధిపతి ఎవరు? ఋగ్వేదంలో ఉన్న దాన్ని ఎవరు అతిక్రమించి చేయొద్దు సార్. ఋగ్వేదాన్ని మించొద్దు. ఋగ్వేదము వేదాన్ని అది యజ్ఞానికి అధిపతి. ఆ ఋగ్వేదంలో ఉన్నదాన్ని అధిగమించకుండా చేయగలగాలి. అంటే యజుర్వేదం మనస్సు లాంటిది సార్. యజుర్వేదం ఏమో మనస్సు లాంటిది. అలా కాదు, ఒక్క నిమిషం. జవాబు ఎవరైనా ఒకరు చెప్పి సార్ లాక్ అని చెప్పండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి. యజ్ఞానికి అధిపతి ఎవరు ఒకరు చెప్పి లాక్ చేయండి. లాకా? సౌజన్య గారు మీరు చెప్పండి. అది లాక్ చేయనా? వద్దు సార్, సౌజన్య గారు చెప్తారు.
యజ్ఞానికి అధిపతి అంటే ఋగ్వేదం, అది యజుర్వేదం అంటే మనసుకు సంబంధించింది సార్. కానీ ఇక్కడ అధిపతి అంటే ఋగ్వేదంని మీరకూడదు, ఋగ్వేదంలో ఉన్నట్టుగానే చేయాలి, ఋగ్వేదాన్ని అతిక్రమించకూడదని ఉంది. డైరెక్ట్ గా అడగల సార్. యజుర్వేదము మనసు అంటే యజ్ఞం చేసే వాళ్ళను సరే, మీరు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఆన్సర్ ఒక్కసారి చెప్పేసి వదిలేయండి. సార్ ఒకసారి డైరెక్ట్ గా అడుగుతారా సార్? యజ్ఞానికి అధిపతి ఎవరు? యజుర్వేదం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 3 మార్కులు. కరెక్ట్ ఆన్సర్ 3 మార్కులు. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంటే యజుర్వేదం అంటే యజ్ఞం ఇలా చేయాలి అని యజుర్వేదం చెప్తుంది సార్, యజ్ఞము. అదే మనసు కూడా ఇలా మన మనసు ఏది చెప్తే మనం అన్ని చేస్తాము, కాబట్టి మనసును యజుర్వేదంతో పోలుస్తారు సార్ అక్కడ. అవును, కానీ ముఖం ఋగ్వేదము మంచి రుక్కులు వస్తాయి కాబట్టి, మంత్రోచ్చారణ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి ఋగ్వేదంలో వచ్చేసి కాదు ఋగ్వేదం కాదు, యజుర్వేదం గురించి చెప్పాలి. యజుర్వేదం. సరే, మీకు తర్వాత టీంకి ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు 2 మార్కులు ఇస్తున్నాను. మీకు 2 మార్కులు ఇచ్చాను, 5 మార్కులు. పుష్కరాక్ష టీంకి 1 మార్కు. మీరు చెప్పగలిగితే పుష్కరాక్ష టీం 1 మార్కు. అనుకుంటే సార్ యజుర్వేదం అంటే కర్మకాండ, క్రియా విధానము ఇలాంటివన్నీ కూడా దాని ద్వారానే చెప్పడం జరుగుతుంది. అంటే ఏ క్రియ ఉందో ఆ క్రియని ఎలా చేయాలి ఏంటి అనేది యజుర్వేదంలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం యజ్ఞం చేస్తూ ఉంటాం. కాబట్టి యజుర్వేదం అనేది యజ్ఞానికి అధిపతిగా ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు, అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు, అందరూ కన్సల్టేట్ చేసి చెప్పారు. ఒక్క నిమిషం సార్, నేను పుష్కరాక్ష టీం నుంచి చెప్పాను సార్. పుష్కరాక్ష టీంకి 7 మార్క్స్, పరమాత్మ, పద్మనాభ 6 మార్కులు, ప్రభావ టీంకి 5 మార్కులు. ఓకేనా? సో ఇప్పుడు ఆఫ్టర్ 6 రౌండ్లు పూర్తయిన తర్వాత పుష్కరాక్ష టీము 42 మార్కులతోటు, పరమాత్మ టీము 43 మార్కులతోటు, పద్మనాభ టీము 45 మార్కులతోటు, ప్రభావ టీము 43 మార్కులతోటి పోటీ పడుతున్నారు. ఓకే, ఆడియన్స్ ఎవరైనా ఉన్నారా ఇవాళ? ఆడియన్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే అందరూ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళే ఉన్నారా? ఆడియన్స్ ఉన్నారా? వెరీ గుడ్. సరే, అయితే ఆడియన్స్ ఒకదానికి జవాబు చెప్పండి. ప్రపంచంలో అందరికంటే కూడా ఓపిక ఉన్నటువంటిది, అంటే భూదేవి కంటే కూడా ఓపిక ఉన్నది ఎవరికి? తల్లికి. ఎక్స్ప్లెయిన్ చేయండి. మహాలక్ష్మి గారా చెప్పింది జవాబు? ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయండి. తల్లికి భూదేవి అంత వరకు ఉంటుంది అంటారు కదా. తల్లి అందరికంటే అన్నింటినీ సహించి పిల్లల్ని ఎంతైనా, ఎవ్వరూ కూడా అంత సహనంగా అంత దీనిగా పిల్లల్ని చూడలేరు. అంత సహనంగా అంత నొప్పులు భరించి ప్రతిదాన్ని కూడా ఆవిడ తన దీనిగా తీసుకొని పిల్లల వరకు రానివ్వకుండా అంత సహనంగా ఉంటుంది సార్. ఓకే. తల్లికి స్థానాలు మారుతూ ఉంటాయి. బాల్యము, యవ్వనము, కౌమారం అన్ని 5 స్థానాల దాకా ఉన్నాయి. ఇవన్నిట్లో చాలా ఓపికగా భూమాత కంటే తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకంటే అంత ఓపికగా ఆమె చేకూరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి కానీ సమాజంలో ఆమె చేయగలిగింది కానీ అంత ఓర్పుతో ఉంటుంది కాబట్టి ఆమెకి ప్రథమ స్థానం ఇస్తాము తల్లికి. వెరీ గుడ్. చెప్పనా అంటే భూమిని నేలకు తన్నుతాం కదా మనం. వెరీ గుడ్. లాస్ట్ రౌండ్ ఓకేనా? పుష్కరాక్ష టీము లాస్ట్ రౌండ్ బాగా చెప్పారు. ఆడియన్స్ కి ఇంకొక రౌండ్ ఉంటుంది. ఈ ఆన్సర్ లో ఎక్స్టెన్షన్ చెప్పనా సార్, అంటే భూమిని మనం అస్తమాటికి కాలుతో తన్నుతూనే ఉంటాము. ఇంకా అంతకంటే ఓర్పు ఏంటి? అది కాలుతో తన్నితే 24 గంటలు కాలుతో తన్నుతూనే ఉంటాం మనం. సో ఇంకా అందుకని భూమాతతో కరెక్ట్. ఒక్క నిమిషం. కరెక్ట్. ఓకే, ఫైన్. తర్వాత 1 సెకండ్. ఓకే, ఇప్పుడు చివరి రౌండ్. అందరూ కూడా ఇప్పటిదాకా చాలా బాగా చెప్పారు. ఓకేనా? ఇప్పుడు కొన్ని ప్రశ్నలకి మనము జవాబు తెలుసుకుందాం. ఓకేనా? అన్నిటికంటే కూడా ఉత్తమమైన సంపద ఏది? మొదటి టీం, పుష్కరాక్ష టీం. జ్ఞానము సార్, విద్య, జ్ఞానము. కరెక్ట్. చెప్పండి, ఎందుకో ఎగ్జాంపుల్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఎందుకో చెప్పండి. అందరికీ
పెంచినా పెరగదు. వేరే సంపద ఏది ఏ సంపద అయినా ఎవరికైనా ఇచ్చామనుకోండి తగ్గిపోతుంది. బట్ జ్ఞానం అనేది ఒకరికి పంచుతూ ఉండడం వల్ల మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. దోచుకోలేనిది ఏ విషయంలో ఎవరు గమనించలేదు. అన్నిటికంటే గొప్పది పర్ఫెక్ట్. నెక్స్ట్ జన్మలకి క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నేను ఇప్పుడే వేరే టీమ్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను, మీరు చెప్పేశారు. వెళ్ళిపోతాము చివరికి, కానీ ఇది మాత్రం తీసుకుని వెళ్తాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, వండర్ఫుల్. ఓకే, తర్వాత టీము మనకు పరమాత్మ టీము. ఇప్పుడు మీకు 5 మార్కులు వచ్చాయి దీనికి. తర్వాత టీము పరమాత్మ టీము, మీకు కూడా ఈ ప్రశ్నకు 5 మార్కులు. ఈ ప్రశ్న ఏంటంటే, సుఖాలన్నింటిలోకి కూడా ఉన్నతమైనటువంటి సుఖం ఏది? ఆరోగ్యం. ఏదో ఒకటి చెప్పండి. పరమాత్మ టీం ఏదో ఒకటి లాక్ చేసి చెప్పండి నాకు. నేను ఓకే, సంతృప్తి. ఇప్పుడు చెప్పండి, దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. సంతృప్తి కరెక్ట్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. చెప్పండి. మనిషికి సంతృప్తి ఉంటే సంతోషంగా ఉంటాడు సార్. లేకపోతే ఎంత ఉన్నా ఇంకా కావాలి అనే దాంట్లో పతనం అయిపోతాడు. ఉన్న దాంట్లోనే సంతోషంగా సంతృప్తిగా ఉంటే వాళ్ళ సంసారము, వాళ్ళ పిల్లలు అందరూ హాయిగా ఉంటారు, సమాజం కూడా హాయిగా ఉంటుంది. ఇంకా సంతృప్తి లేకపోతే అందరిది నాకే కావాలని అందరినీ బాధ పెడుతుంటాడు. తృప్తిగా ఉంటే సంతోషంగా ఉండి తను హాయిగా ఉండి తన చుట్టూ వాళ్ళని హాయిగా ఉంచుతాడు. ఓకే, పరమాత్మ టీం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పద్మనాభ టీము. పద్మనాభ టీము మనిషి ఏది అదుపులో పెట్టుకుంటే సుఖంగా ఉంటాడు? మనస్సుని అదుపులో పెట్టుకుంటే పెట్టుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు లాక్ చేసేదాకా. లాక్ అంటే నేను ఆపుతాను. ఓకే, లాక్ కాదు, ఎందుకంటే కోపాన్ని అదుపులోకి ఉంచుకోవాలి. ఓకే, సో కాబట్టి అదుపులో ఉంటే కోపం కూడా అదుపులోనే ఉంటుంది. అదే కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కోపము. సరే, మీకు 2.5 మార్కులు తీసేశాను. సరే, 2.5. ఇప్పుడు మిగిలిన 2.5 మార్కులు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే 2.5 మార్కులు. మొదటి 2.5 మార్కులు తీసేశాను. ఇప్పుడు 2.5 మార్కులు మీకు ఎక్స్ప్లెనేషన్. మొదటి నుంచి అలాగే రాసుకున్నాము. ఎక్స్ప్లెయిన్ చేయండి. అది అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ కోపం వస్తే దాని మనగా చెప్తారా మీరు? అంటే కోపం వస్తే దుఃఖం వస్తుంది కదా సార్. అంటే కోపం వచ్చినప్పుడు మన కోరికలు తీరకపోతేనే కోపం అనేది వస్తుంది. ఆ కోరికలు అనేది లేనంత వరకు మనకి కోపం అనేది రాదు సార్. అంటే కోరికలు అదుపులో పెట్టుకోవాలి. ఆ కోపం వల్లనే దుఃఖం, అంటే కోరికలు తీరకపోతే అది బాధ దుఃఖం వచ్చేస్తుంది కదా సార్. అలా స్మృతి భ్రంశం అవుతుంది, బుద్ధి నాశనం అవుతుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే 2వ అధ్యాయంలో చెప్పినట్టు ఆ శ్లోకం ప్రకారం మనిషి నాశనం అవుతాడు, పతనం అవుతాడు. ముందు కోపం వస్తే ఓకే, మీకు అదే 2 కోరికల్ని గ్రహించుకోవడం వల్ల ఆనందంగా ఉంటాడు సార్. ఎవరితోటి బాధ ఉండదు. వాళ్ళ జీవితమైనా వీళ్ళ జీవితమైనా సంతృప్తిగా బతకటం నేర్చుకో. ఓకే, ఫైన్. తర్వాత పుట్టినా కూడా 4వ టీము. పుట్టినా కూడా కదలిక లేనిది ఎవరికి? దాని నుంచి ఏం నేర్చుకున్నాం? కరెక్ట్ ఆన్సర్. దాని నుంచి ఏం నేర్చుకున్నాం అంటే సార్, మనంలో జీవత్వం ఉన్నప్పటికీ కూడా మన సాధన ఏమీ లేకపోయినా, కదలికలు లేకుండా అజ్ఞానంలో అలాగే ఉండకుండా మన ఆధ్యాత్మిక సాధన ద్వారా మనలో కదలికలను తెచ్చుకొని మన అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనం మోక్షానికి సాధించాలి అని కూడా తత్వపరంగా వస్తుంది. చలనం అనేది ఉండాలి. చలనం అనేది మనిషిలో చలనం ఉండాలి. అదే అంటే అజ్ఞానం ఒకటే చోట ఉంటే అతనికి ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేకుంటే ఇంకా ముందుకు పోలేడు, జ్ఞానము పెరగదు, జీవితంలో ఏమీ సాధించలేడు. అందువలన మనిషిలో చలనము ఇవన్నీ గుడ్డులాగా పడి ఉండకుండా, ఆ గుడ్డు లోపల ప్రాణము ఉంది కానీ ఆ
గొప్పి తీసుకొని బయటికి వస్తేనే కదా దానిలో జీవం ఉండి అది దాని బతకగలిగేది. అలాగే అట్లాగే సార్ మనిషి మన కూడా పై పైన ఉన్నవన్నీ కదిలి పుట్టే ముఖ్యము కాదు, కదులుటే ముఖ్యము అనేది కూడా ఒకటి. చైతన్యం ఉండాలి మనిషిలో అని చెప్తారు. చైతన్యం దానికి ఇంకొంచెం నేను చెప్పనా సార్? చెప్పండి. మనిషిలో ఉన్న వాసుదేవ తత్వమే చైతన్యం సార్. ఆ చైతన్యం ద్వారానే కదలికలన్నీ జరుగుతాయి. అది కూడా ఒక భావం. చెప్పచ్చు. పరమాత్మ టీం చెప్పినా సార్. ఒక్క నిమిషం అంటే ముందు ఒకసారి ఈ రౌండ్ అయిపోయినాయండి, మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. 1 2 3 4 5 6 7 రౌండ్లు అయిపోయిన తర్వాత అన్ని టీమ్స్ కూడా 48 మార్కులతోటి సమానంగా ఉన్నారు. సో యాక్చువల్గా పద్మనాభ టీము గెలిచేది. పద్మనాభలో ఇంకో పాయింట్ యాడ్ చేశారు, కన్ఫ్యూజన్. పద్మనాభ టీము మీరు తప్పు చెప్పారండి. 2.5 మనసును అదుపులో ఉంచుకోవడం వల్ల తన కోపమే తన శత్రువు. కరెక్ట్ ఆన్సర్. కోపం అనేది మనసు అని ఆలోచించుకొని రాసుకున్నాం సార్. అందువల్ల అదే ఆలోచించాం సార్. మీరు దానికి ఇవ్వచ్చు సార్. దానికి ఎందుకు శత్రువు అని ఇప్పుడు చెప్పాం కదా సార్, వెంటనే చెప్పాం కదా. మనసు నిగ్రహించుకోవటం వల్లనే కదండి అన్ని నిగ్రహించుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో, కోరికలు నిగ్రహించుకోగలుగుతాము అనే ఉద్దేశంతో. అయినా మేము అలాగే రాస్తున్నాం. అంటే లాక్ అనగానే కరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటే మీకు ఇది అయ్యేది. ఏది ఏమైనా కూడా అందరూ మణిగారు ఒక నిమిషం. పద్మనాభ టీం లాస్ట్ లో కోపం అనే లోపలే మీరు 2.5 మార్క్స్ కట్ అనేసారు. ఇంకా కాదు లాక్ అన్నాక నేను లాక్ అన్నాక మనస్సు అన్నారు. చూడండి వీడియో ఒక పని చేయండి. సార్ మా దగ్గర అసలు కోపం అని లేదు, మనస్సు అనే రాస్తున్నాం. మీరు తప్పు రాసుకున్నారు. అదే మీరు తప్పు రాసుకున్నారు. అది కాక సార్ వీడియో చూడండి. లాక్ అన్నాక మనస్సు అన్నారు. అంటే లాక్ అనలేదు లేని సార్, కోపం అని చెప్పాను. ఈ లోపల మీరే 2.5 మార్క్స్ కట్ అనేసారు. ఎవరు చెప్పారు కదా సార్, తన కోపమే తన శత్రువు చెప్పారు సార్. ఇప్పుడు యాడ్ చేస్తారు, కోపమే తన శత్రువు చెప్పింది. మనస్సు అని తప్పు రాసుకున్నారు మీరు. మనస్సు అనేది తప్పు రాసుకున్నారు. నేను సార్ అడిగింది ఫస్ట్ క్వశ్చన్ నేను తప్పు చెప్పేసుకున్నాను సార్. ఆన్సర్ మీరు తప్పు ఓకే, ఇక మాట్లాడకండి. ఆడియన్స్ రౌండ్. ఆడియన్స్ ఉన్నారు కదా, ఆడియన్స్ చెప్పండి. ఈ ప్రపంచం లోపల ఆకాశం కంటే కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి. ఎందుకో చెప్పగలరా? తండ్రి పిల్లలకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడు సార్. ఒక చదువు విషయంలో కానీ, ఒక డబ్బు విషయంలో కానీ ఏది పిల్లల పైన ఒత్తిడి కాకూడదు. తనే సకలం తనే చూసుకోవాలన్నట్టుగా ప్రవర్తిస్తారు సార్. పిల్లల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ ఒకరికి భారం కాకుండా తనే బాధపడతాడు తప్ప పిల్లలకి ఏమీ బాధ కలగకుండా చూసుకుంటాడు సార్. తండ్రిని ఆలోచించకుండా ఉంటాడు సార్. తన కోసం తను ఆలోచించకుండా మిగతా వాళ్ళ కోసం ఆలోచించి తన జీవితాన్ని అర్పిస్తారు పూర్తిగా. పిల్లలకి రోల్ మోడల్ గా ఉంటారు సార్. తను బతికున్నంత కాలమే కాకుండా నేను పోయిన తర్వాత కూడా ఫ్యామిలీ అంతా సుఖంగా ఉండాలని తండ్రి ఆ విషయం కూడా ఆలోచిస్తాడు. తండ్రి ఉన్నంత వరకు తన ప్రాణం పోయినా సరే, తన ప్రాణం పోయిన తర్వాత అయినా సరే కూడా తన కుటుంబమే తనకు టాప్ ప్రయారిటీ. అందుకే దానికి ఒక ఉదాహరణ కూడా ఇప్పుడు మీరు ఏంటంటే జనరిక్గా చెప్తున్నారు. చాలా ఆన్సర్స్ మీరు చూడండి. ఇప్పుడు రికార్డింగ్ వస్తుంది కాబట్టి రికార్డింగ్ చూసుకున్నాక మీకే కొద్దిగా బాధేస్తుంది చెప్పిన జవాబులు. ఇంకా పూర్తి స్థాయి తత్వ చింతనలో చెప్పకుండా చాలా వరకు జనరిక్గా చెప్పడానికి ప్రయత్నం చేశారు. చాలా జనరిక్ ఉంది. జనరిక్ ఉంటే తప్పేమీ లేదు, మంచిదే. కాకపోతే ఒక్కసారి మనం చెప్పుకున్న వీడియోలో ఆత్మతత్వం అంటే ఆ తండ్రిని అంత ఉన్నతమైన వాడు తండ్రి, అంత ఉన్నతమైనటువంటి వాడు తండ్రి. ఆత్మ తర్వాత బాధ్యతాయుతంగా ఉండి విలువలు నేర్పిస్తాడు సార్. బాధ్యతాయుతంగా తనికల భరణి గారు ఒకటి ఉంది సార్. తండ్రి ఎందుకో వెనకబడ్డాడు, నాన్న ఎందుకో వెనకబడ్డారు అని ఆయన కంప్లీట్ తత్వమే చెప్తారు సార్. తనికళ్ళ భరణిది చాలా అద్భుతంగా ఉంది సార్. నాన్న అంటే మనం ఆ దీంట్లో కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం సార్. నిజంగా నాన్న ఎందుకో వెనకబడ్డారు అని అదే టైటిల్ తో ఆయన
చాలా గొప్పగా చెప్పారు సార్, మీరు వినే ఉంటారు. వండర్ఫుల్. ఇంకొకటి, ఇప్పుడు మనకు ఆడియన్స్కి ఇంకొక ప్రశ్న. గడ్డి పరక కంటే కూడా మనిషిని ఎక్కువగా దహించేది ఏది? ఆడియన్స్. చింత. ఎందుకో చెప్పండి. చింత మనసులో చింతలన్నీ పెట్టుకొని మనం ఎన్ని చేసినా సరే అది ముందుకు రాదు సార్. ఆ మనిషి ప్రశాంతంగా ఉండలేడు, పడుకున్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. ఉండలేడా? ఒప్పుకుంటారా ఎవరైనా? నిద్రలో, గాఢ నిద్రలో మనం మనిషిని దహించేస్తుంది అంటారు కదా సార్. అన్నీ ఉన్నా కానీ ఆ చింతతోనే మనిషి అన్ని తగ్గిపోతాడు, ఏది సంతోషించలేడు, అనుభవించలేడు. అన్ని అంటే తృప్తి లేకపోతే చింత వస్తుంది. అన్ని చింత అగ్ని దహిస్తే ఎలా బూడిద అయిపోతుందో మనిషి మనసు కూడా అలా అయిపోయేలాగా చింత ఇది చేస్తుంది సార్. కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ ఇంకొద్దిగా బాగా ఇవ్వచ్చు, పర్వాలేదు. చెప్పండి. ఇంకొక సెంటెన్స్ చెప్పండి. శవాన్ని కాలుస్తే చింత మనిషిని కాలుస్తుంది సార్. చింత ఉండటం వల్ల మనిషి లోపలే కాలిపోతాడు. బతికున్న వాడిని కాల్చేది చింత, చనిపోయిన వాడిని కాల్చేది చితి. చితికి చింతకు అది తేడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్ కి ఇంకొక ప్రశ్న. చెప్పండి సార్. గుడ్డుది ఇంకొక సెంటెన్స్. కదలకపోయినా లోపల అది పరిత్వాన్ని చెందిన తర్వాత రెక్కల్ని బయటకు వస్తుంది. మనం కూడా అట్లా జీవితంలో అంతరంగ శుద్ధి చేసుకొని ఉన్నత స్థానాన్ని చూస్తుంది. వండర్ఫుల్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఇప్పుడు చివరి ఆడియన్స్ ప్రశ్న. నిద్రించినా కూడా కన్ను మూయని జీవి ఏది? ఏంటి దాని ఎక్స్ప్లెనేషన్? ఏంటి, ఎవరైనా చెప్పండి జవాబు. చేప కన్నులకి రెక్కలు ఉన్నాయి సార్, దానివల్ల ఎప్పుడు నేను చెప్పనా సార్? చెప్పండి, వేరే వాళ్ళు చెప్పండి. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పచ్చా? సరే చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఆడియన్స్ కాకపోతే ఎవరైనా చెప్పండి. కనురేపలు ఉండవు సార్. అవి ఏంటంటే జ్ఞానము, వాటికి ఫోకస్ ఎక్కువ. ఎలా అంటే చేప తన పరిసరాల పట్ల చాలా అంటే దానికి జరిగే ప్రమాదాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉంటుందన్నమాట. అట్లానే ఇది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే, జ్ఞానులు కానీ మనం కానీ బాహ్య ప్రపంచానికి నిద్రపోతున్నట్లు కనిపించినా మనం మాత్రం లోపల ఆత్మజ్ఞానంతో ఎప్పుడు నిరంతరం మేల్కొని ఉండాలి అని, అంటే జ్ఞాననేత్రం తెలిసి ఉంచుకోవాలి అని మన జీవితానికి అన్వయించుకొని అలా చెప్పవచ్చు. ఎవరు చెప్పింది? ఎవరు జవాబు? వెంకట చైతన్య. వెరీ గుడ్, వెరీ కనిపించింది. 2.5 కట్ చేసి మార్కులు ఇవ్వండి. బాగా చెప్పావు. వండర్ఫుల్. చూసి బాగా లక్షణాల ద్వారా జపశక్తిని నిర్మించలేదు. కరెక్ట్. వండర్ఫుల్. చేప కళ్ళు అందంగా ఉంటాయి అని కూడా అంటారు సార్. చేప కళ్ళు అందంగా ఉంటాయి అంటారు కూడా. దానికి కారణం ఏంటంటే అవి జ్ఞాన నేత్రాలు. అలా వండర్ఫుల్. అందరూ కూడా చాలా చెప్పండి సార్. మనిషి బాహ్య రూపాన్ని చూసి వాళ్ళని ఒక్క మాట బాహ్య రూపాన్ని చూసి వాళ్ళని డిటెక్ట్ చేయకూడదు అని జడ్జి చేయలేము సార్. అవును, మనిషిని అలా చూసి ఎవరిని మంచి చెడు అనేది మనం జడ్జి చేయలేము సార్. కరెక్ట్. మళ్ళీ ఇంకొకటి చేపకు సంబంధించి ఒక పాయింట్ చెప్తాను సార్. అదంతా విశ్రాంతి తీసుకునేటప్పుడు దాని శరీరం అనేది కదల్చకుండా అంతే స్థిరంగా ఉంచుతుందంట, కానీ కళ్ళు మాత్రం అలా తెరిచి ఉంటుందంట. విశ్రాంతి మాత్రం అలా చలనం లేకుండా అలా స్థిరంగా ఉంటదంట విశ్రాంతి సమయంలో కూడా. అంటే అంత అలర్ట్ గా ఉంటది అని అట్లా. కరెక్ట్. వండర్ఫుల్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది మాత్రం కేవలం ఆడియన్స్ చెప్పండి. ప్రయాణంలో ఉన్న వాళ్ళకి నిజమైన మిత్రుడు ఎవరు? ఆడియన్స్ మాత్రమే చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పద్దు. తోటి ప్రయాణికులు. చెప్పండి, ఎందుకో చెప్పండి. సత్య గారు చెప్పండి, తర్వాత మహాలక్ష్మి గారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ప్రయాణికులతో మా కష్టాలని పంచుకోవచ్చు సార్. మన బంధువులతో చెప్పుకోలేని కూడా తోటి ప్రయాణికులతో అనుబంధంగా ఉంటుంది సార్. చెప్పుకోవడానికి కానీ ఏదన్నా కానీ తోటి ప్రయాణికులు ఒక ఫ్రెండ్ లాగా ఆత్మీయత పెంచుకోవడం అవుతుంది సార్. ఓకే,
వండర్ఫుల్. మహాలక్ష్మి గారు చెప్పండి. సార్ మీరు బెంగళూరులో ఉన్నప్పుడు జాబ్ చేసేటప్పుడు రోజు ట్రైన్ లో వెళ్ళేవారు. ఆ ట్రైన్ లో వాళ్ళందరితో చాలా స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో బాగా అన్ని షేర్ చేసుకోవటం, చాలా ఆత్మీయంగా ఉండటం అని చెప్పారు సార్ మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళ తోటి ప్రయాణికులతో వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు, ప్రపంచం గురించిన జ్ఞానం కూడా పెంచుకోవచ్చు. దానికి అవకాశం రకరకాల ఏరియాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ రకరకాల పరిస్థితుల గురించి ఒక్కొక్క ప్రాంతంలో ఉండే వాళ్ళ మాత్రమే చెప్పాలని చెప్పారు. మీరు అందరూ చెప్పారు. అందరూ చెప్పేశారా జవాబు? పర్వాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా గత క్లాస్ కంటే వాళ్ళ కొద్దిగా ఎక్కువ జవాబులు చెప్పారు. బట్ ఏంటంటే తత్వం ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుని ఉంటే బాగుండేది. పర్వాలేదు, ఇది మొదటి క్విజే కాబట్టి యక్ష ప్రశ్నలు ఈసారి రెండవ ఏదైతే భాగం ఉంటుందో రెండవ భాగం సుమారుగా మళ్ళీ 2.5 నెలల లోపల మళ్ళీ మనకు రెండవ భాగం క్విజ్ ఉంటుంది. అప్పుడు ఇంకా కాస్త తత్వ చింతన ద్వారా జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక ఉదాహరణ, అందులో ఉన్నటువంటి మూలతత్వం. ఉదాహరణ కిందాక చేప గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు? అది జ్ఞాని, అంటే జ్ఞాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది అనేటటువంటిది అక్కడ మూలం అన్నమాట మనకు. అదేవిధంగా ఆకాశము అన్నప్పుడు ఏంటి? అది ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది, ఏదైతే అందరినీ కప్పుతుందో. అదేవిధంగా తండ్రి కూడా అందరినీ కప్పుకొస్తాడు, మొత్తం ఫ్యామిలీకి తను ఒక గొడుగులాగా ఉంటాడు. అలాగా తర్వాత పుత్రోత్సాహము అనేటటువంటి ఆకాశము పంచభూతాలలో మొట్టమొదటిది ఆకాశము. అవును, ఆత్మ కూడా ఆకాశానికి దగ్గరగా ఉంటుంది. ఆత్మలోంచే ఆకాశం వచ్చింది కాబట్టి ఆత్మ ఆకాశము దాదాపుగా సమానం. సో కాబట్టి అంతటి గొప్పవాడు తండ్రి, అంత గొప్పవాడని. సో కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్పాను. తండ్రి కూడా ప్రతి సమస్య లోపల చాలా వాటికి ఆన్సర్లు మాకు కూడా కొన్ని చాలా తెలుసున్నాయి సార్. గ్రూపుల్లో లేకపోయినా మేము అంటే బయటకి చెప్పకుండా అనుకుంటున్నాం. జాయిన్ కమ్మని అడిగాను సార్, గ్రూప్ లో జాయిన్ కమ్మంటే అవనన్నారు సార్. అందరూ కూడా సార్ నేను ప్రిపేర్ కాకుండా జాయిన్ కావడం నాకు నచ్చలేదు సార్. నెక్స్ట్ టైం అంటే అందుకోసం ఏంటంటే మనకు జూన్ నుంచి ప్రారంభమయ్యే ప్రవచనాలలో కేవలం ఈ క్విజ్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే మనం పెడతాం. ఇప్పుడున్నట్టుగా అన్ని కామన్గా ఉంచకుండా కేవలం క్విజ్ పార్టిసిపేషన్స్లో ఉన్న టీమ్స్లో ఉన్న వాళ్ళకే అప్పుడు ఉంటుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ కూడా క్విజ్లలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మనం ఇది లిమిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా ఏదైతే ఉంచామో దాన్ని ఇప్పుడు మనం లిమిట్ చేసి కేవలం రెగ్యులర్గా క్విజ్లలో పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా శ్రద్ధగా ఉండి వారి కోసం మాత్రమే మనకు జూన్ నుంచి ఉంటుంది. అంటే తక్కువ సంఖ్య లోపల మనం చెప్పుకుంటాం, 40 50 ఎంతమందో అంతమంది. అందులోపల ఆ గ్రూపులలో ఉన్న వారికి మాత్రమే మన ప్రవచనాలు చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే శ్రద్ధ ఇవన్నీ కూడా చూసినట్లయితే చాలా సింపుల్ ప్రశ్నలాగా అనిపిస్తాయి యక్ష ప్రశ్నలు. మళ్ళొకసారి వినండి. ఒక్కొక్క ప్రశ్నకు ఇంత డీటెయిల్డ్ ఆన్సర్ మనం చెప్పుకున్నాం. 22 వారాల పాటు 15 ప్రశ్నలు మనం చెప్పుకున్నాము అంటే మీకు అక్కడే అర్థం అవ్వాలి ఎంత డీటెయిల్గా చెప్పుకున్నామో. కాబట్టి కొద్దిగా తత్వచింతన ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన ద్వారా వస్తుంది. ఇప్పుడు మీ లోపల చూస్తూ సడన్గా సార్ ఈ పాయింట్ కూడా చెప్పచ్చు, ఆ పాయింట్ కూడా చెప్పచ్చు అని అంటున్నారు కదా, ఎందుకంటే ఈ క్షణంలో మీరు ఆలోచిస్తున్నారు. ఇదే ఆలోచన ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో. ఒకసారి ఆలోచించుకోండి. అన్ని రౌండ్స్ అయిపోయింది అంటే మీరు టైం హాఫ్ అన్ అవర్ అన్నారు కదా సార్. ఏది చెప్పండి, ఏమైంది? టైం హాఫ్ అన్ అవర్, టైం తక్కువ ఉన్నారు కదా సార్, అంత చెప్పడానికి అవ్వదనుకున్నాను సార్. పేజీలు రాసుకున్నాను సార్, చెప్పుకొని ఇంత టైం ఉండదు అనుకున్నాను సార్. 1 అవర్ అని చెప్పినారు కదా. 1 అవర్ అని చెప్పాను, 1 అవరే అయింది కూడా. 1 అవర్ అని చెప్పాను, 1 అవర్ కూడా అయింది, 1 అవరే అయింది. టాపిక్ చెప్పండి సార్, ఎప్పుడు ఉంటుంది టాపిక్? ఎప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అందరూ కూడా సార్ ఒక్క సెకండ్ టైం ఉందంటే గుడ్డు గురించి కూడా మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలనేది ఒక మాటలో చెప్తాను సార్. గుడ్డు చుట్టూ పెంకు ఉంటుంది కదా సార్, అది దానికి కోడిగుడ్డుకి ఎలా అయితే రక్షణగా ఉంటుందో మనిషి చుట్టూ కూడా ఒక అహంకారం అనేది, మాయ అనేది పెంకులాగా ఉంటుంది సార్. ఎప్పుడైతే ఆ పెంకుని అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారా ఎప్పుడైతే మనం ఆ ప్రక్రియలో అంటే ఆ జ్ఞానం ద్వారా పగలగొట్టుకొని మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే నిజమైన చైతన్యాన్ని మోక్షం వైపు మనం వెళ్తామన్నమాట. అంటే గుడ్డు ఏంటంటే ప్రాణం ఉన్నప్పటికీ అది బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, అంటే కదలకుండా అంతే ఉంటుంది. అలాగే మనం కూడా ఏంటంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకొని తత్వాన్ని తెలుసుకొని
అంటే మనం ఎలా ఏం చేయాలి, అసలు ఎలా ఉండాలి అన్నది ఎప్పుడైతే మనం తత్వాన్ని తెలుసుకుంటామో మనం మనుషులం కూడా ప్రాణంతో ఉన్న చైతన్యం లాగానే మనం కూడా వాటితో సమానము అని ఇది కూడా ఇన్డెప్త్ గా తత్వరూపంలో కోడిగుడ్డు కూడా ఉంటుంది సార్. అబ్సల్యూట్లీ లోపల కూడా మార్పు వస్తూ ఉంటుంది. పైకి మార్పు తెలియకపోయినా లోపల వృద్ధిలోకి వస్తుంది. వృద్ధి కూడా ఉంది లోపల. పైకి మార్పు తెలియదు, మార్పు తెలియదు కానీ మార్పు వస్తూ ఉంటుంది. ప్రతీకగా చెప్తారు సార్. కోడిగుడ్డు అజ్ఞానంలో ఉన్న మనిషికి ప్రతీక లాగా చెప్తారు. అది ఎంతో కృషి చేసి ఆ గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. ఆ శ్రద్ధ మనకి రావాలి. వచ్చినప్పుడే మనం భగవంతుడి వైపుకి వెళ్తాం. రైట్ ఇవన్నీ మేము జీవగంటు మాత్రం పాల్గొయ్యాను సార్. సమాధానం అలా జరిగి ఉదయశ్రీ గారు చెప్పండి. మాట్లాడని వాళ్ళు ఒక్కసారి ఉదయశ్రీ గారు మాట్లాడుతుండే, లత గారు మాట్లాడుతుండే, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఉదయశ్రీ గారు, లత గారు. అన్వయించుకోవాలి అన్నది అడుగుతారు కదా సార్, అందుకని ఈ రెండు కూడా మన జీవితంతో ఎలా అన్వయించుకోవాలి అన్నది చెప్తే బాగుంటది అనిపించింది సార్. వెరీ గుడ్, ఇట్స్ వండర్ఫుల్, చాలా బాగుంది. ఉదయశ్రీ గారు, లత గారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఉదయశ్రీ గారు, లత ఏ గారు. సార్, గుడ్డు లోపల జీవక్రియ ఎలాగ జరిగి అది ఒక జీవిగా ఎలాగ మారుతుందో మనం కూడా అంతర్మదనం చేసుకొని అలాగే జ్ఞానిలాగా మారాలి బయటికి. వెరీ గుడ్. లత ఏ ఎవరో ఇందాక అన్మ్యూట్ అయ్యారు మాట్లాడడానికి. ఓకే, శ్రవణ్ కుమార్ గారు మీరు మాట్లాడదామన్నా? లత ఏ చెప్పండి, లేకపోతే శ్రవణ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే సరే, ఇప్పుడు మాధవి గారు చెప్పండి. తల్లి పిల్లల్ని కడుపులో మోస్తుంది సార్, తండ్రి మనసులో మోస్తాడు. ఆయన ఆలోచనల నిండా పిల్లలు, సంసారము, వాళ్ళని ఎట్లా వృద్ధి చేయాలి, ఎట్లా దారిలో పెట్టాలని తండ్రే పిల్లలకు స్ఫూర్తి సార్. వెరీ గుడ్. ఇవాటి నుంచి మీరంతా కూడా తండ్రి రోల్ మోడల్ గా ఉంటే తండ్రిని పిల్లలు అనుసరిస్తారు. కరెక్ట్. కాబట్టి ఇవాటి నుంచి మనం ఏం చేయాలి, మీరు రెస్పెక్ట్ ఇస్తే, ఆడవాళ్ళు గనక భర్తకు రెస్పెక్ట్ ఇస్తే పిల్లలు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. పెడుతుంది, మంచి మర్యాద నేర్పుతుంది. తొలి గురువు తల్లి చాలా నేర్పుతుంది అండి. పిల్లలు మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి తల్లి కూడా ఒక కారణం. డెఫినెట్ గా తల్లిదండ్రులు కారణం. తల్లిదండ్రులు అనేటటువంటివి దేవుళ్ళు. నేను తండ్రి స్థిరత్వం నేర్పుతా, తల్లి పని నేర్పుతుంది, తండ్రి స్థిరత్వం నేర్పుతాడు. జీవితంలో ఎలా స్థిరపడాలి, ఎలా పైకి రావాలనేది తండ్రి నేర్పుతాడు. తల్లి నిలకడ నేర్పుతుంది. మర్యాద, మన్నన, ఆచారం ఎలా చేయాలి అనేది తల్లి నేర్పుతుంది. కరెక్ట్. మనుషులకు మొదటి దేవుళ్ళు. తల్లికి క్షమాగుణం కూడా ఉంటుంది సార్. ద్రౌపది కూడా తన పుత్రుని పోగొట్టుకున్నప్పుడు తీసుకొని వస్తే చెప్తారు, కృపి కూడా నాలాగా బాధపడద్దు, వదిలిపెట్టమని చెప్తారు. చాలా చక్కటి పాయింట్ చెప్పారు. వండర్ఫుల్. హరిత ఏదో చెప్పబోతుంది. అదే సార్, తల్లి కడుపులో అంకురం ఏర్పడినప్పటి నుంచే బిడ్డ మీద ప్రేమ పెంచుకుంటుంది సార్. 9 నెలలు అపురూపంగా దాని లోపల జీవం పోసుకుంటున్న దాన్ని అండాన్ని ఎంతో ప్రేమించి బయటకు వచ్చిన తర్వాత విద్యాబుద్ధులు, నడక నుంచి, మాటల నుంచి అన్నీ నేర్పించి ఎంతో ప్రేమగా పెంచి ఒక విద్యాబుద్ధులు అన్నీ వచ్చేలాగా తల్లి మొదటి గురువు సార్. అభాగ్యులు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా బిడ్డని మోస్తారు సార్. వాళ్ళు ఒకవేళ ఎవరికైనా మోసపోయినా కూడా అయినా సరే ఆ పిండాన్ని అది తీయకుండా మోస్తారు సార్. మోసి వాళ్ళు ఎంత కష్టపడైనా పెంచుతారు సార్. అది కూడా మీరు చెప్పారు సార్. ప్రసవము స్త్రీకి పునర్జన్మ, మళ్ళీ తను బతుకుతుందో లేదో అని తెలిసి కూడా పిల్లల్ని కండానికే ఇష్టపడుతుంది తల్లి. కరెక్ట్. హరిత ఏదో చెప్పబోతుంటే మీకు అవకాశం రాలేదు. తల్లిని మించిన దైవం లేదు సార్. అవును సార్, ఇప్పుడు మాట్లాడారు వేణుగోపాల్ గారు. మొత్తం తండ్రి వల్ల బాధ్యత వస్తుంది సార్, ఆ తల్లి వల్ల బంధాలు ఏర్పడతాయి సార్. నాకు ఆ గుడ్డులో చాలా నచ్చింది సార్ నాకైతే. ఎందుకంటే గుడ్డు బయటకి ఏమీ కనిపించదు, చలనం ఉండదు, కానీ లోపల మాత్రం మొత్తం ఒక జీవక్రియ జరుగుతుంది, మొత్తం ఒక ప్రాణం పోసుకుంటుంది. అలాగే మనిషి కూడా అంతర్ముఖంగా లోపల మొత్తము సాధన ద్వారా అన్ని జ్ఞానాన్ని పెంపొందించుకొని
ఆ గుడ్డు పగలగొట్టుకొని బయటకు వచ్చినట్టుగా వస్తే అప్పుడు ఒక శ్రోత్రియుడు అయిపోతాడు కదా అని అనిపించింది. మంచి మాట. మంచి తత్వం ఉంది దాంట్లో. అబ్సల్యూట్లీ గమ్మత్ ఏంటంటే మీరందరూ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకుంటారు కదా, ఈ ప్రశ్నకు ఇది జవాబు అలా చెప్తున్నారు అనమాట. ఎగ్జామ్ లోపలేమో అందరూ కూడా మీకు ఎట్లా అంటే మీ అందరికీ కూడా ఎన్ని మార్కులు వచ్చాయి ఎగ్జామ్ లోపల అంటే 33 మార్క్స్ వచ్చాయి, 34 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి సార్? ఒకటి కన్ఫ్యూజన్ సార్, మాకు నచ్చిన ప్రశ్నలు సార్ ఎవరిని అడుగుతున్నారో ఎవరిని చెప్తున్నారో కూడా తెలియట్లేదు సార్. ఇందులో మాకు అందులో అయితే కొంచెం బాగుండేది టెలిగ్రామ్ లో కాస్త ఈజీగా ఉండేది. సార్ ఎవరు మాట్లాడుతున్నారు అనేది తెలియట్లేదు. ఆన్సర్ చెప్పడం మొదలెట్టి నేను కూడా యాడ్ అయ్యాను మీతో. తర్వాత చూస్తే మన గ్రూప్ కాదు అది. మన గ్రూప్ లో వాళ్ళు ఉన్నారా లేదా ఎవరు కనపడకపోయినట్టుగా ఒక అందుకే కాదు ఈసారి మీరు ఏం చేస్తారంటే పాపం వేణుగోపాల్ గారు జవాబులన్నీ చెప్దామని ఆయన ప్రిపేర్ అయ్యి వస్తే ఆయనకు లింక్ ఓపెన్ అవ్వలేదు. ఒక మాట సార్ ఏదో చెప్తున్నారు, మీట్ లో ఉండండి. సో వేణుగోపాల్ గారు పాపం కష్టపడి ఇప్పుడు జాయిన్ అయ్యి ఆయనకి ఏమైందంటే లింక్ ఓపెన్ అవ్వలేదు. ఇంత కష్టము ఇదైతే ఆయన జవాబులన్నీ ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తే ఆయనేమో లింక్ ఓపెన్ అవ్వలేదని ఆయన బాధపడుతున్నారు. సరే లాస్ట్ జవాబు ఓపెన్ అయ్యాను సార్, ఓపెన్ అయితే కనపడలేదన్నారు. వేణుగోపాల్ గారు ఉన్నారు సార్. ఇంటి తంబు గుర్తులు పెడుతున్నారు, ఆ గుర్తులు పెడుతున్నారు, ఈ గుర్తులు పెడుతున్నారు సార్. మా గ్రూప్ లోనే ఉన్నారు సార్. ఎలా ఓపెన్ చేయాలో తెలియలేదేమోనండి. మెసేజ్లు పెడుతున్నారు కానీ ఓపెన్ చేయడం తెలియనట్టుంది. శ్లోకం కూడా సారు నేను ఎంత కనమనుకున్నాను సార్. శ్లోకాన్ని ఎలాగైనా సరే రాసుకొని బాగా ప్రాక్టీస్ కూడా చేసుకున్నాను సార్, కానీ వినటంలో పొరపాటు అయింది సార్. నేను అలా అంటే మీరు ఆన్సర్ చెప్పి క్వశ్చన్ అడగాలనుకున్నాను సార్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడాను హడావిడి లేకుండా ఈసారి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకు 3-4 వారాల తర్వాత ఎప్పుడు క్విజ్ కదా, 4 వారాలు 5 వారాల తర్వాత అంతవరకు కూడా మళ్ళీ నేను చెప్తాను ఏ టీం ఎప్పుడు అనేది. ఇప్పటి వరకు కూడా చక్కటి అలవాటు చేసుకున్నారు, చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు, మీ లోపల ఆలోచనలు కదులుతున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యము ఆలోచనలు కదలడం ఇంపార్టెంట్. ఆలోచనలు కదులుతున్నాయి, ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన రావడం అంటూ మొదలైతే చాలు, ఆలోచన రావడమే కష్టము. ఒకసారి వచ్చింది అంటే అది మనకు పరిణతి వచ్చేదాకా కూడా వదలదు. కాబట్టి ఆ విధంగా చాలా సంతోషపడుతున్నాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మళ్ళొకసారి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, కష్టపడ్డారు, చాలా చక్కగా జవాబులు చెప్పారు. అన్ని టీమ్స్ ఈసారి ఈక్వల్ మార్క్సా? ఒక్క నిమిషం, మార్క్స్ చెప్తాను చూడండి ఒకసారి. మనకు లాస్ట్ టైం క్విజ్ జరిగినప్పుడు పద్మనాభ టీము, ప్రభవ టీము 100 మార్కులతోటి, పరమాత్మ టీము, పుష్కరాక్ష టీము 102 మార్కులతోటి లాస్ట్ టైం అయింది. ఈసారి 4 టీమ్స్ పుష్కరాక్ష, పరమాత్మ, పద్మనాభ, ప్రభవ టీమ్స్ 48 మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యారు. మాకు 2 మార్కులు కట్ అయిపోయినాయి సార్. మీకు 2 మార్కులు కట్ అయ్యాయి. ఒక టీంలో 5 మార్కులు పోయాయి కదా, ఒక టీంలో 5 మార్కులు పోయాయి. మార్కులు అందరికీ పోయాయి. అటు మార్కులు ఇవ్వాల అందరము మనసు రాసుకోవడంతో ఎవరము పాపం చెప్పలేకపోయాం సార్. అందరూ మార్కుల గురించి బాధ ఏం లేదు సార్, నేర్చుకోగలిగాము. బాగా ఫీల్ అయ్యాను సార్. స్టార్టింగ్ పోగొట్టుకున్నాను కదా, బాగా అది ఎట్లాగైనా సంపాదించుకోవాలి అని బాగా అనిపించింది సార్. అందరూ నేర్చుకుంటున్నారు. ఎప్పుడు పోయినా ఒకటే అండి, ఫస్ట్ లో పోయినా లాస్ట్ లో పోయినా ఒకటే, దానికి బాధపడే పని లేదు. అంతే బాధపడకూడదు. ఎంత నాలెడ్జ్ అలా అని అనుకోకూడదు, అందరూ విన్న వాళ్ళు అనుకోకూడదు. ఎగ్జామ్ కదా ఇది, కొంతమంది తక్కువ వస్తాయి, కొంతమంది ఎక్కువ వస్తాయి. అంతే ఆబ్వియస్లీ. అది కాక ఇంకోటి ఏంటంటే తొందరపాటు ఇంకా వదిలేసేయండి. ఇంకా ఈసారి మీకు అలవాటైంది కాబట్టి
చక్కగా ఆలోచించి జవాబులు చెప్పడం చూసుకోండి. యక్ష ప్రశ్నల్లో మాత్రమే మనం తత్వం ఎక్కువ అడుగుతాము, మిగతా వాటిలో తత్వం ఎక్కువ అడగాము. ఎందుకంటే యక్ష ప్రశ్నలు ఒక్కటే మనము అనుసరించాల్సిన, మనము ఆచరించాల్సినటువంటి విషయాలను మనకు తెలియజేస్తాయి కాబట్టి యక్ష ప్రశ్నలలో మాత్రమే తత్వం అడుగుతాం. మిగతా వాటిల్లో మామూలుగా జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతాము, వాటిలో ఎక్కువ మార్కులు. ఇందులో దాదాపుగా తత్వానికి, ప్రశ్నకు ఇచ్చే జవాబుకి సమానమైనటువంటి మార్కులు మనం ఇవ్వడం జరిగింది. మీరు అందరూ చాలా బాగా చెప్పారు, యాక్చువల్లీ అనుకున్న దానికంటే కూడా బాగా చెప్పారు. అయితే ఇంకా కొద్దిగా పరిణతి రావాలి. జనరల్వి చెప్తూ వచ్చారు కానీ పరిణతిగా దీనికి ఇగో ఈ 4 పాయింట్లు, దీనికి ఇగో ఈ 4 పాయింట్లు అనేది మీరు రాసుకుని వస్తారేమో అనుకున్నాను. బహుశా అది అక్కడ మిస్ అయింది. బట్ ఓకే, ఓవరాల్గా జనరిక్ జవాబులు బాగానే చెప్పారు. తత్వ రూపంలో చూసుకున్నట్లయితే మీరు ఇంకా కొంత వెనకబడి ఉన్నట్టు అని అనిపించింది. పర్వాలేదు, ఇలాగే ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్విజ్ టైం కల్లా అందరూ కూడా చక్కటి ఇది వస్తారు. వన్స్ అగైన్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సూర్యుడు ఉదయం గురించి కూడా చాలా రాసుకున్నాం సార్. అది సవిత్ర రూపము, మిత్ర రూపము, వర్ణ రూపము, తామసిక రాసిక, సాత్విక లక్షణాలు, జ్ఞానం, ప్రకాశము, బోల్డ్ రాస్తున్నాం సార్. సూర్య ఉదయం గురించి వండర్ఫుల్ వండర్ఫుల్. ఎలాగో ఆదిత్య హృదయంలో పనికొస్తుందిలేండి. అది ఎక్కడ నాలెడ్జ్ ఎక్కడ వృధా కాదు. ఓకేనా? ఎక్కడ నాలెడ్జ్ కూడా వృధా కాదు. అయితే సవిత్రు అంటే ప్రేరణ, మిత్ర అంటే కాంతి, రైట్, వరుణ అంటే నియమము, మనలో ఉన్న అజ్ఞానమే చీకటి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే సూర్యోదయం. ఇలా చాలా పెట్టుకున్నాం సార్. చెప్పడం నెక్స్ట్ క్లాస్ లో వస్తాయండి, నెక్స్ట్ క్లాస్ లో వస్తాయి. ఏది వృధా కాదు, ఏది వృధా కాదు, ఏది వృధా కాదు. మోర్ ఇంపార్టెంట్ పురుష సూక్తంది నేను ఏం చేస్తానంటే ఒక క్విజ్ పంపిస్తాను. అదేంటంటే మీరు ఆన్సర్ చేసి నాకు పంపించాలి. ఓకేనా? టీంకి ఒకటి పంపించాలి. ఓకే, తప్పులు లేకుండా దానికి 20 రోజులు టైం ఇస్తాను, 3 వారాలు టైం ఇస్తాను. నేను ఊరెళ్ళే లోపల మీకు పంపిస్తాను. 3 వారాల పాటు మీరు కష్టపడి మీరు టీంలలో డిస్కస్ చేసుకుని పురుష సూక్తంవి ప్రశ్న జవాబులు రాసుకొని ఒక టీంకి ఒక జవాబులు మాత్రమే పంపించండి. లాక్ చేసి పంపించండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. మీకు పర్సనల్ గా సెండ్ చేయాలా సార్? అది మీకు పర్సనల్ గా మెసేజ్ చేయాలా సార్? అది అంతే అంతే అంతే, పర్సనల్ గా మెసేజ్ చేయాలి. ఎవరన్నా టీం నుంచి ఒక్కరు మెసేజ్ చేస్తే చాలు. అందరము అనుకొని దాన్ని లాక్ చేసుకొని మీకు పంపించుకోండి. కరెక్ట్. 3 వారాలు టైం తీసుకోండి. 3 వారాలు టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత జవాబులు పంపించండి. ఓకేనా? వెంటనే పంపించి లేదు, ఆదిత్య హృదయం ఉంటుంది ఓరల్ క్విజ్. ఆత్మబోధ పెట్టండి సార్. ఆత్మబోధ ఆదిత్య హృదయం కాదు సార్, ఆత్మబోధ పెట్టండి సార్. చూద్దాం. ఆత్మబోధ 68 శ్లోకాలు కదా, అది అయ్యేసరికి మనకు ఎట్లా ఉంటుందో చూసి, ఒకవేళ ఆత్మబోధ కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే మనం వివేక చూడమని చెప్పుకుంటాం. ఓకేనా? ఆత్మబోధ మనకు కొద్దిగా కష్టం కాబట్టి ఆత్మబోధ పూర్తిగా అర్థమైంది అనుకున్న తర్వాతనే వివేక చూడమని చెప్పుకుంటాం. ఓకేనా? ఆత్మబోధ కొంచెం కలుస్తాయి కాబట్టి పురుష సూక్తం చెప్తారు కాబట్టి సారు ఆదిత్య హృదయమే పెట్టారు. 2 చాలా వరకు సేమ్ ఉన్నట్టే ఉంటుంది. రైట్ 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 రైట్. ఎనీవే మనకు 1 గంటన్నర అయింది. ఓకే, సో మళ్ళీ అందరూ కూడా చాలా బాగా చెప్పారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు కష్టపడ్డారు, దానికి గాడ్ రియల్లీ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వండర్ఫుల్. మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. నెక్స్ట్ క్విజ్ ఎప్పుడు డేట్ చెప్పండి. చెప్తాను. ఒక్కసారి నేను చూసుకుని నా స్కెడ్యూల్ కూడా చూసుకుని చెప్తాను. సరేనా? ఆదిత్య హృదయం, ఆత్మబోధ ఏదో చెప్తే దాన్ని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. పురుష సూక్తం నెక్స్ట్ చెప్తాను. ఆదిత్య హృదయమే పెట్టండి సార్. చిన్న రిక్వెస్ట్, ఆదిత్య హృదయమే పెట్టండి సార్. నేను చెప్తాను. పెట్టండి సార్. ఓకే, ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, ఇటువంటి క్విజ్లు మరిన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ టీంల లోపల కొత్తగా నేర్చుకుంటూ డిస్కషన్స్ రూపంలో ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ ఈరోజు క్విజ్ని ముగిస్తున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. దీంట్లో దండాలు. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ సార్.